దైవ కృప. ఇంత పెద్ద నెక్లెస్. గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ అండి. మళ్ళా అది పెయిన్ గా ఉంది సార్. మేరీ అమ్మగారు ఎంత కుళ్ళుకుంటున్నారో నాకు అంత పెద్ద నెక్లెస్ దేవుడు ఇవ్వలేదని. 350 పెడితే ఇప్పిస్తాను జాకబ్ గారు, మీకు కూడా ఇప్పిస్తాను. 350. చాలా ఈ మధ్య కొంచెం బాగా నొప్పి పెరిగిపోయిందమ్మా. 180 సార్ పెయిన్. అవునండి, ఈ మధ్య ఎక్కువైపోయింది బాగా. ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ నెక్లెస్లు వాడుతున్నారు మరి దేవుని కృపను బట్టి. ల్యాప్టాప్లు ఎక్కువైనా సార్. నెక్లెస్ ఉన్నా దేవునికి స్తోత్రం, లేకపోయినా దేవునికి స్తోత్రమే సార్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నామండి. నా మాటలు మీకు స్పష్టంగా వినబడుతున్నాయని నేను నమ్ముతున్నాను. వినబడుతుంది. పోయిన వారం వల్ల మనము 18వ వచనం నుంచి 28, 27, 26, 27 వచనాల వరకు వచ్చినామని నేను అభిప్రాయపడుతున్నాను. మరి అందరూ సమ్మతించినట్టేనా? అందుకు ఇప్పుడు 26, 27, 28 ముందుకెళ్ళిపోదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. That's where we were talking. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 8వ అధ్యాయంలోనే మనము ఈ మాటలు చదువుతున్నాం. 8వ అధ్యాయము 9వ వచనంలో ఆయన మీలో నివసించుచున్నాడు అనే మాటను మాట్లాడుతుంటాడు. He lives, the Holy Spirit of God lives in us. 16వ వచనంకి వచ్చేటప్పటికి ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. He witnesses to us. The Spirit of God is living in us. 8వ వచనం 9వ వచనం ప్రకారం 16వ వచనం ప్రకారము He is witnessing with us. ఆయన మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటాడు. ఇక 26వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటారు. He is praying for us. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో, ఏం చేయగలడో మనకి ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది. అయితే ఈ వాక్యాన్ని కొంచెం లోతుకెళ్ళి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే ఆయన మన బలహీనతను చూచి అంటాడు. ఈ బలహీనత ఏం బలహీనత? వాట్ ఈస్ దిస్ వీక్నెస్? ఇన్ఫర్మిటీ అనే ఇంగ్లీష్ వర్డ్ వాడతాడు. ఏం ఇన్ఫర్మిటీ చూసి? మన బలహీనతను చూసి అనే మాట తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో దట్ ఇన్ఫర్మిటీస్ అనే వర్డ్ మనకు వాడబడింది. ఇట్ ఈస్ అ సింగులర్ వర్డ్. బలహీనత అనే పదం వాడుతున్నాడు. ఏ బలహీనతను చూసి అంటే ప్రార్థనలో
మన అజ్ఞానం కానీ ప్రార్థనలో మన యొక్క దాన్ని ఏమంటారు, ఇనేబిలిటీ, నిస్సహాయత, మన బలహీనతల్లా ఎప్పటికీ మన మనసు శరీర విషయాల మీదకి లాగుతుంది. ఆత్మ సంబంధమైన విషయాల మీదకి ఎక్కువ లాగదు. అంటే జీరో అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి. వాట్ ఎవర్ ద 1% to 2% ఆ సెన్సిటివిటీస్, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకున్నటువంటి ఆ సెన్సిటివిటీ ఏదైతే ద లిటిల్ పర్సెంట్ ఆఫ్ సెన్సిటివిటీ ఉందో, ఆ లిటిల్ పర్సెంట్ ఆఫ్ సెన్సిటివిటీ కూడా దేని మూలంగా సాధ్యం, ఎవరి మూలంగా సాధ్యము అంటే అది కూడా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మూలంగా సాధ్యమే కానీ మన మూలంగా కాదు. ఇప్పుడు మన ప్రార్థనలో మన బలహీనత ఏమిటి అంటే మన దృష్టి అంతా శరీర సంబంధమైన విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ద వర్చ్యూ, ద మానవుని యొక్క సహజ గుణం. ఇది విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా మానవుని యొక్క సహజ గుణం. అయితే ఈ సహజ గుణం మనల్ని ప్రార్థనలో బలహీనులను చేస్తుంది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేని, గుర్తించలేని, గ్రహించలేని, దాని ప్రకారం మనం ప్రార్థించలేని బలహీనత స్థితిలోకి నెట్టివేయబడతాం. దిస్ ఈస్ ద వీక్నెస్. అందరికీ వీక్నెస్ ఉంటుంది. కానీ కొందరు ఈ బలహీనతను జయించటంలో కూడా ముందుంటారు. ఎందుకంటే దేవుని పరిశుద్ధ వాక్యం వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకుంటారు కాబట్టి, ఎక్కువ అధ్యయనం చేస్తుంటారు కాబట్టి, ద మోర్ దే టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్, ద బెటర్ దే అండర్స్టాండ్ దే రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా నేర్చుకున్నా కొలది దేవునితో మనకున్నటువంటి అనుబంధం పట్ల స్పష్టత ఏర్పడుతుంది. ఈ స్పష్టత, దేవునితో మనకున్నటువంటి అనుబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటంలో మనకుండేటటువంటి ఈ అవగాహన ఆయనతో మనకున్నటువంటి అనుబంధాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు ఏం ప్రార్థన చేయాలో, ఇప్పుడు కానా విందులో యేసుక్రీస్తు ప్రభులు వారితో వాళ్ళ తల్లి గారు మాట్లాడుతూ, ఇదిగో మరి నీళ్ళైపోయినంత ఏమైనా చేయరాదు అన్నట్టుగా, అదే ద్రాక్షరసం అయిపోయిందంట ఏమైనా చేయరాదు అంటే, ప్రభువారు ఓ శ్రీ రైట్ అనే పదాన్ని మాట్లాడుతూ, అమ్మా సో నాతో నీకేంటి, నా సమయం ఇంకా రాలేదు. సో ఆ టెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఏం టెండెన్సీస్ అంటే, భౌతికంగా చాలా సందర్భాల్లో మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుల వారిని భౌతికంగా అర్థం చేసుకున్నట్టు మనం పరిగణించవచ్చు ఈ లేఖన భాగాన్ని ఆధారితంగా చేసుకుని. యోహాను శుభవార్త 7వ అధ్యాయంలో తన సహోదరులు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద చిరాకు పడడాన్ని కూడా బహిరంగంగా గుర్తించబడబోడు వాడెవడు రహస్యంగా తన కార్యములు జరిగించడు. నువ్వు బహిరంగంగా గుర్తించబడబోతే బయటకు వెళ్ళి నువ్వు చేసేవేవో బయట చేసేసి అక్కడ గుర్తించబడని చెప్పి ప్రభు వారి మీద కాస్త చిరాకు, అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా మనం చూడవచ్చు. ఎంత చిరాకుకి, అసహనానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే దే ఆల్సో టుక్ జీసస్ క్రైస్ట్ సో లిటరల్లీ, సో ఫిజికల్లీ అండ్ సో పర్సనల్లీ. ఆ బలహీనతను బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అసలు పరిచర్యను అర్థం చేసుకోలేకపోయారు అని మనము ఇక్కడ గ్రహించవచ్చు. ద సేమ్ ప్రాబ్లం మనలో కూడా ప్రార్థనలో ఇలాంటి సమస్య మనకి ఎదురవుతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, హీ హెల్ప్స్, మనకి తెలియదు కాబట్టి మనకి సహాయం చేస్తున్నాడు. అంటే మీరేం ప్రార్థన చేయబాకండి, మొత్తం నేనే చేస్తాను అట్లా. వీ హ్యావ్ టు ప్రే, బట్ హీ హెల్ప్స్ అస్. హీ హెల్ప్స్ అస్. మనకి ఎప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీ హ్యావ్ టు డూ ఆర్ పార్ట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మన పార్ట్ ఎప్పటికీ సిగ్నిఫికెంట్ పార్ట్ ఉండాలి. అర్థమవుతుందండి మీకు? మన ప్రార్థన జీవితంలో సిగ్నిఫికెంట్ పార్ట్ మనది ఉండాలి. ఎట్లాగూ పరిశుద్ధాత్మ దేవుడు
నేను సహాయం చేస్తా అన్నాడు కాబట్టి, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి, వెల్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అన్నట్టు. నో, యూ హ్యావ్ యువర్ ఓన్ సిగ్నిఫికెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పార్ట్ ఇన్ ద ప్రేయర్. టు దట్ Holy Spirit of God adds on. He streamlines it. He filters it. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి, ఫిల్టర్ చేసి, he brings it అన్నమాట క్లోజర్ టు ద విల్ ఆఫ్ గాడ్, క్లోజర్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మన మాటలు, ఐఎమ్ షూర్ ఇప్పుడు ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, మనుషులైన మీతో మాట్లాడుతున్నాను. తెలుగు భాష వచ్చే మీతో నేను తెలుగులో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల పరిచయంతో, అనుబంధంతో మాట్లాడుతున్నాను. అయినా సరే నా మాటలు మీకు సరిగా అర్థం కాకపోవచ్చు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లాగా అనిపించవచ్చు. మీరు మాట్లాడే మాటలు నాకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లాగా అనిపించవచ్చు. నేను చెప్పదలుచుకున్నది మీరు అర్థం చేసుకోలేకపోతుండవచ్చు. లైక్ మీకు కమ్ ఆన్, దిస్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఆయన ఏం మాట్లాడుతున్నారు మాకేం అర్థం కావట్లేదు అనే సమస్య సాధారణంగా మనుషుల మధ్య ఉంటుంది. నో మ్యాటర్ మనకి ఎంత పరిచయం ఉన్నా, మనం మాట్లాడేది ఏ భాష అయినా, ఎంత తెలిసిన భాష అయినా, తెలిసిన మనుషులు అయినా, కొన్నిసార్లు మనం మాట్లాడుకునే మాటలు మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటాయి. రైట్? అయితే ఈ పాసిబిలిటీ ఉంది. మనుషులమైన మనము అనంతుడైన దేవుని ఎదుట నిలబడి మాట్లాడేటప్పుడు, డూ యూ థింక్ మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి కాంటెక్స్ట్ లోనే ఉంటది అంటారా? లేకపోతే ఇట్ మైట్ బి బియాండ్ ద కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఉండే అవకాశం ఎక్కువ ఉందంటారా? లేదు సార్, నేను ఏం మాట మాట్లాడినా దేవునికి కాంటెక్స్ట్ లోనే మాట్లాడతానని చెప్పదలుచుకున్నారా? లేదు, మనుషులంగా మనం మాట్లాడే మాట మెజారిటీ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే ఉండొచ్చు అని మీకు అనిపిస్తోందా? మీకేమనిపిస్తోంది? మెజారిటీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటుంది. మెజారిటీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. తక్కిన వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? సార్ కరెక్ట్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఎక్కువ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఎక్కువ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అడుగుతా ఉంటాం సార్. ఏదేదో అడిగేస్తుంటాం, ఏదేదో చిన్నవి పెద్దవి అన్ని అడిగేస్తా ఉంటాం. అంటే సింపుల్ గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే అసందర్భాచితంగా, లేకపోతే సందర్భానికి దూరంగా అనే ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోని మాటలన్నిటిని మరి వాటిని స్ట్రీమ్ లైన్ చేసి, ఫిల్టర్ చేసి, ఎవరో ఒకళ్ళు మన కొరకు ఆ సింహాసనాసీనుడి ముందు, అనంతుడైన దేవుని ముందు, ఆ స్థాయి వాళ్ళు ఎవరన్నా మన పట్ల సిఫారసు చేయకపోతే, మన ప్రార్థనలు స్ట్రీమ్ లైన్ చేయకపోతే, మన మాటలను బట్టే మనల్ని తీసుకోవాల్సి ఉంటే మనము ప్రాబ్లంలో పడిపోతున్నాం. అలాంటప్పుడు హూ రెడ్యూసెస్ ద ఇంపాక్ట్ అంటే ఆ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంతటిని కూడా ఫిల్టర్ చేసి, స్ట్రీమ్ లైన్ చేసి, మనల్ని దేవుని చిత్తానికి సమీపంగా తీసుకెళ్లేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. సో మనము ఆ పరిచర్యను గుర్తించగలగాలి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, దైవత్వాన్ని గురించి, లేదా వ్యక్తిత్వం కాదు, ఆయన మూర్తిమత్వం, పర్సనాలిటీ గురించి మరియు ఆయన యొక్క దైవత్వాన్ని గురించినటువంటి ప్రస్తావనలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే దేవుని మనసులో సంగతులను కూడా అర్థం చేసుకొనగలుగుతున్నాడంటే, మరియు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయగలుగుతున్నాడంటే, ఇది దేవుడు చేయగలిగే పనే గాని మానవులు ఎవరూ చేసే పని కాదండి. ఇక్కడ ఏమంటాడు అంటే, ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో, గ్రోనింగ్ అనే పదం మనకు వాడబడింది. ఈ గ్రోనింగ్ అనే పదము మనకి ఇక్కడ ఇదే 8వ అధ్యాయంలో 3 సార్లు వాడబడతా వచ్చింది. సృష్టి మూలుగుతుంది, మనము మూలుగుతున్నాము. 20వ వచనంలో మనం చూస్తే 20-21లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు, గ్రోనింగ్ అనే పదం వాడబడింది. అలాగే 23వ వచనంలో, అనగా మన దేహం యొక్క విమోచనం కోసం కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. వీఆర్ ఆల్సో గ్రోనింగ్. అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మూలుగులతో, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో, విత్ ద గ్రోనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే టర్మ్ మనకి ఎంప్లాయ్ చేయబడింది. ఇలా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో దేవుని ఎదుట మొరపెట్టేవాడుగా ఉన్నాడు. అవి మనం చేయలేము, ఎందుకంటే వీఆర్ ఫిల్డ్ విత్ ఇన్ఫార్మిటీ, అత్యంత బలహీన స్థితిలో ఉన్నాం.
ఈ బలహీన స్థితి నానాటికి మెరుగుపడేదే కానీ పూర్తిగా తొలగిపోయేది కాదు. నానాటికి మెరుగుపడుతుంది. ఎందుకంటే గలతీ పత్రిక 4:19 పౌలు గలతీయుల గురించి మాట్లాడుతా క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడి వరకు నాలో ప్రసవేదనలు మళ్ళీ కలుగుతున్నామనే మాటను బట్టి ఈ బలహీనత పూర్తిగా తొలగిపోయేది కాదు. ఎందుకంటే పాప శరీరాకారంలో మనం ఉన్నాము, పాపం యొక్క సమక్షంలో మనం ఉన్నాము. అవును, పాపం యొక్క దానేమంటారు ద పెనాల్టీ నుంచి మనం విడిపించబడ్డామేమో, పాపం యొక్క అధికారం నుంచి అనుదినం మనం విడిపించబడుతున్నామేమో. కానీ పాపం యొక్క సమక్షంలో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఇంకా మనం బ్రతుకుతున్నామని, ఆ బలహీనత ఎప్పటికీ ఉంటుందని, ఈ పాప శరీర ఆకారం నుంచి ఈ దేహ విమోచన కోసం కనిపెట్టేది అందుకే. ఎందుకు ఈ దేహ విమోచనతోనే ఈ సంపూర్ణమైనటువంటి బలహీనత తొలగిపోయే అవకాశం ఉంది. దేహాన్ని గురించిన, లోకాన్ని గురించిన, భౌతిక జీవితాన్ని గురించిన ఆలోచనలు తొలగిపోయేది ఎప్పుడంటే ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు. అంతవరకు మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించి మనల్ని విడిచిపెట్టలేదండి. రక్షించాను కదా, ఇంకేం కావాలి, ఇంతకు మించి ఎవడేం చేస్తాడని వదిలిపెట్టలేదండి. రక్షించి మనల్ని విడిచిపెట్టకుండా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించి మన విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి కానీ, మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచడానికి కానీ, దేవుని దగ్గరికి మళ్ళీ అత్యంత సమీపానికి ఆయన ఆలోచన విధానానికి, మన ఆలోచన విధానానికి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చదువుకుంటాం కదండి. ఆలోచనల గురించి, మార్గముల గురించి, ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు, ఆయన తలంపులు మన తలంపులు, ఆయన మార్గములు మన మార్గములు. ఇదిగో ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉందంటాడు. ఇప్పుడు ఈ వ్యత్యాసం, ఈ గ్యాప్ అంతటిని ఎవరు కంపెన్సేట్ చేయాలి, ఎవరు పూడ్చాలి? డూ యూ థింక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఆ గ్యాప్ అంతా మనమే పూడ్చుకోగలుగుతామా? ఆలోచన విధానంలో. సో ఎవరి ఇన్స్ట్రుమెంటాలిటీ, ఎవరి అసిస్టెన్స్ మనకు కావాలి, ఎవరి సపోర్ట్ మనకు కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సపోర్ట్. ఇది ఒక విశిష్టమైన పరిచర్య. మనం పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ చాలా వ్యాఖ్యం ఉంది మనకి, దేవునికి చేసే పనుల్లో, ఆలోచించే విధానంలో. దీనంతటిని గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ మనల్ని సమీపానికి తీసుకెళ్లడంలో ఈ నిరంతర పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర కృషిని మనం ఎంతైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Having said it, moving on to next verse, 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఇది ఒక విశిష్టమైన వాక్యం. దేవుని ప్రేమించు వారికి. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తించాలి. అంటే ఈజ్ నాట్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ వీ డూ, మనం చేసేవన్నీ మంచివి అని అనట్లా. పొటెన్షియల్గా మనం అన్ని మంచివే చేస్తాం, చెడ్డవేవి చేయవు అని అనట్లా. మనం చేసే వాటిలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. సమస్తంలో ఆ పదం ఉందండి. సమస్తంలో ఆ అర్థం ఉంది, ఆ కనోటేషన్ ఉంది, ఆ ఇంప్లికేషన్ ఉంది. లేదు సార్ నేను అన్ని మంచివే చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు. ఏదో ఒక దశలో ఏదో ఒక విషయంలో, చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, మనము దేవునికి విరుద్ధమైనటువంటి చేసే అవకాశం ఉంది. అంటే మనం ఇక్కడ ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలిగే సమస్తము సమకూడి జరుగుతుంది. మనం చేసేవన్నీ మంచివి అని జరగట్లేదు, కానీ వాట్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్, ఇన్ అస్, మనకి జరిగేవి, మనలో లేకపోతే మనతో జరిగేవన్నీ కూడా ఏమంటున్నాడంటే అల్టిమేట్ శాశ్వతమైనటువంటి ప్రయోజనం కొరకే జరుగుతున్నాయి. అంటాడు. దీన్ని మనం సుప్రీం ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోవచ్చు అంటే పాత నిబంధన గ్రంథంలో
యోసేపు భక్తుని తీసుకోవచ్చు. యోసేపు భక్తుని జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రస్తుతం ఆయనకి అర్థమై ఉండకపోవచ్చు. అంటే తనకి ప్రస్తుతం తనకి అర్థం కాకపోయినప్పటికి కూడా, బట్ టువర్డ్స్ ద ఎండ్ మనకేం అర్థం అవుతుంది అంటే ఆయన లైఫ్ అంతటిని కూడా మనం అటెస్టెడ్స్ చదివేస్తున్నాం. వీఆర్ నాట్ లివింగ్ విత్ హిమ్, బట్ వీఆర్ రీడింగ్ అబౌట్ హిమ్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీ హ్యావ్ టు లివ్ డే టు డే ఆర్ డే బై డే. ప్రతిరోజు రోజు విడిచి రోజు మనం రోజు వెంబడి రోజు మనం బ్రతుకుతూ వెళ్తూ ఉండాలి. కానీ జోసెఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ సీ హిస్ లైఫ్, ది ఎంటైర్ లైఫ్. 1 hour లో చదివేస్తాం, less than an hour, half an hour లో యోసేఫ్ భక్తుని జీవితాన్ని మొత్తం మనం చదివేస్తాం. ఆదికాండంలో 45వ అధ్యాయంలో ఆయన గురించి మనం పూర్తిగా చదవవచ్చు. 45వ అధ్యాయం కానీ 50వ అధ్యాయంలో కానీ మనము యోసేపు జీవితాన్ని మనం చదువుకోవచ్చు. సో ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటిని బట్టి ముగింపుకు వస్తే ఇగో ఈ జరిగినవన్నీ కూడా తన అన్నల గురించి తను మాట్లాడడం కానీ, తనకి కళలు కలగటం కానీ, ఆ కళల గురించి పంచుకున్నప్పుడు అన్నలు అతని మీద పగబట్టడం కానీ, తండ్రి కూడా కొన్నిసార్లు అతన్ని గద్దించడం కానీ, ఆ తర్వాత అన్నలు అతన్ని ఒక గుంట్లో పడేసి అలా చంపేద్దాం అనుకోవటం కానీ, అక్కడ నుంచి తీసేసి ఇస్మాయిల్కి అమ్మేయటం కానీ, ఇస్మాయిల్ దగ్గర నుంచి పోతిఫర్ ఇంటికి వెళ్ళటం కానీ, పోతిఫర్ ఇంటి నుంచి చెరసాల్లోకి వెళ్ళటం కానీ, చెరసాల్లో నుంచి ఆన్ అండ్ ఆన్ దిస్ కంటిన్యూస్ అండ్ ఇట్ కంటిన్యూడ్. చాలా సంవత్సరాలు కొనసాగింది, నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. అండ్ జోసెఫ్ మస్ట్ బి హ్యావింగ్ ఎ క్వశ్చన్, why this is to me, నాకెందుకు, why only to me, నాకెందుకు. But the end result, ఇవన్నీ all things are happening for the good, but not for all, but for the one who loves God. దేవుణ్ణి ప్రేమించే వారికి. కాబట్టి విశ్వాసులందరికీ అని చెప్పబడలేదు, దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించడము అంత సులభమైన విషయం కాదు. as we said it, as we sing it, పాడినంత నిన్నే ప్రేమింతును అని చెప్పినంత, నిన్నే ప్రేమింతును అని రాగం తీసి సాగతీసి పాడినంత సులభం కాదు. దేవుని ప్రేమించు వారికి వాట్ ఎవర్, అది చేదైనా తీపైనా, ఆయన మనం ప్రేమిస్తున్నామంటే ఆయన మనం నమ్ముతున్నాం. You'll trust the person you love, and when you trust the person you love, you'll depend on him. ఇప్పుడు ప్రేమ అనే పేరుతో చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి వంచనల గురించి మనం న్యూస్ రిపోర్ట్లు వింటూ ఉంటాం. ప్రేమ పేరు చెప్పి వంచాడు, ప్రేమ పేరు చెప్పి మోసం చేసింది, ప్రేమ పేరు చెప్పి మోసం చేశాడు, ఇట్లాంటివెన్నో వినుంటారు మీరు. When there is a love, there is a trust. When there is a trust, there is a dependence. అలాంటప్పుడు ఏమవుతుంది, there is every possibility for exploitation. అంతేనండి. నమ్మకము ఆధారపడడం జరిగినప్పుడు, when there is a trust, confidence, a trust ఉన్నప్పుడు you will depend, opening all possibilities for any kind of exploitation, putting yourself in a risk. That is what happened here. ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించు వారం అవుతే, మనము దేవుణ్ణి ప్రేమించే వారం అవుతే, దేవుణ్ణి ప్రేమించు వారికి we trust him, we love him, therefore we trust him, and if you trust him, we depend on him. But unlike the human beings, మానవుల వలె ఈయన ఎక్స్ప్లాయిట్ చేసేవాడు కాడు. తనను ప్రేమించి నమ్మి తన మీద ఆధారపడ్డ వాళ్ళని ఆయన ఎక్స్ప్లాయిట్ చేసేవాడు కాదు. సుప్రీం ఎగ్జాంపుల్ ఏంటి, అబ్రహాం అనబడినటువంటి వ్యక్తి దేవుణ్ణి ప్రేమించి దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి ఆశ పెట్టేసుకుని బయలుదేరి వచ్చేసాడు.
దేవుడు అతను ఎక్స్ప్లోర్ చేశాడు, నమ్మి వచ్చాడు కాబట్టి తెలియని దేశానికి, తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల మధ్యకి తీసుకొచ్చి అతని ఒంటరి చేసి అతనికి అన్యాయం చేశాడా అంటే లేదని చెప్తాం మనం. దిస్ ఈజ్ అ సీక్వెన్స్. విశ్వాసుల జీవితంలో ఇది అంతర్భాగం. వెలుగు చీకట్లు, చేదు తీపి, లాభాలు నష్టాలు, దీవెనలు శాపాలు, దెబ్బలు ఓదార్పులు. అందుకనే కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఒక విలువైన మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఇది మీ అందరికీ తెలిసినటువంటి మాటే. 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. Corinthians 2nd epistle chapter 4 verse number 7, 8, 9. నేను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు గలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికించబడిన వారము కాము, అపాయములోనును కేవలం ఉపాయము లేని వారము కాము, కర్మపడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. దిస్ ఇస్ ద హోప్. ఆల్ దీస్ ఇవన్నీ సమస్తము సమకూడి జరుగుచున్నాయి. ఎటుపోయినను శ్రమపడుచున్నను, తరుమపడుచున్నను, పడద్రోయబడినను, అపాయములో ఉన్నను, ఈ పరిస్థితులన్నీ సమకూడి జరుగుతూ ఉంటాయి. మేలు కలుగుటకై అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ మేలు అనే పదాన్ని మనం నిర్వచించలేం. అగైన్ సమస్య ఏంటి అంటే మన ఫైనైట్, అత్యల్పమైనటువంటి అల్పమైన బుద్ధి కలిగినటువంటి వారం కదా మనం. ప్రతి విషయంలో అల్పత్వమే చూస్తాం. ఏ సంగతి గురించి ప్రస్తావించినా దాంట్లో నోబిలిటీని మనం వెతకం, ట్రివియాలిటీని వెతుకుతాం, అంటే అల్పత్వాన్ని వెతుకుతాం. ఎందుకంటే మన దృష్టి అల్పమైనటువంటి దృష్టి కాబట్టి, అల్పమైన సంగతుల గురించి ఆలోచించే దృష్టి కాబట్టి అల్పత్వం వైపే మనం మొదటి ప్రయారిటీ ఉంటుంది, నోబిలిటీ వైపు ఉండదు. with a lot of exhortation and with a lot of encouragement and motivation, then we would go to the level of nobility. ఇప్పుడు సహాయము లేకపోతే మేలు కలుగుతుంది అనే మాట అనగానే ఏ మేలు, వాట్ కైండ్ ఆఫ్ గుడ్, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్, వాట్ కైండ్ ఆఫ్ ఫేవర్ జరుగుతుంది. మేలు మనం నిర్వచించలేము ఇక్కడ. వాట్ కైండ్ ఆఫ్ గుడ్ దట్ హ్యాపెన్స్ టు us. ఎందుకంటే ఆది సంఘంలో మనకంటే ముందు ఈ లేఖన భాగాన్ని చదివిన వాళ్ళు ఉన్నారు, మనకంటే ముందు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మనకంటే 100 సంవత్సరాల ముందు చదివి ప్రార్థించుకునే వారు ఉన్నారు, చనిపోయినటువంటి వారు లక్షలాది మంది ఉన్నారు. మేలు అనే పదము ఖచ్చితంగా భూలోక సంబంధమైన మేలు అయి ఉండనక్కర్లేదు. అందుకని పౌలు ఏమంటాడంటే తన విశ్వాస జీవితంలో నన్ను బలపరచు, వాని యందు నేను సమస్తం చేయగలను ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో మాట్లాడుతుంటాడు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, నో ప్రాబ్లం. ఏం జరిగినా సరే నేను ఆయన కొరకు ఏమన్నా చేయగలను అంటే ఆయన నన్ను బలపరిచేవాడు ఆయనే కాబట్టి నేనేమన్నా చేయగలను. అలాగే 4వ అధ్యాయంలో ఏమంటాడు అంటే ఒకటో వచనంలో, కృప పొందాము కాబట్టి మేము అధైర్యపడము, బికాస్ ది ఎండ్ రిజల్ట్ ఈస్ గుడ్ ఐదర్ ఆన్ ది ఎర్త్ ఆర్ అపాన్ ది ఆర్ ఇన్ హెవెన్. అది భూలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. కానీ నేను భూలోకంలో, ఆఫ్ కోర్స్ మనం అందరం భూలోకంలోని మేలును ఆశించి, భూలోకంలోని ప్రయోజనాన్ని ఆశించి, భూలోకంలోని లాభాలను ఆశించే పనిచేసే వాళ్ళగా ఉంటాం, మాక్సిమం టైమ్స్ ఉంటాము. ఎవరండి ఇక్కడ అన్ని పరలోకంలోనే జరుగుతాయి, ఇక్కడ భూలోకంలో ఏం జరగవంటే భక్తి చేసే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సో మన దృష్టి భూలోకం మీద ఎక్కువ ఉంటుంది, కానీ దేవుని దృష్టి పరలోకం మీద ఉంటుంది.
ఎందుకంటే దట్ ఈస్ అవర్ యాక్చువల్ పొజిషన్, దట్ ఈస్ అవర్ పర్మనెంట్ పొజిషన్. ఆ పర్మనెంట్ పొజిషన్ లో పర్మనెంట్ రిచెస్ అండ్ పర్మనెంట్ బ్లెస్సింగ్ అక్కడ ఉంటుంది మనకి. సో నో మ్యాటర్ వాట్ ఎవర్ మనకి భూమి మీద జరిగే అవన్నీ కూడా ఇన్ ద ప్రాసెస్ మనకి మేలు కలగడానికే. నాకెందుకు, ఈ పరిస్థితుల్లో నాకేంటి, వై అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే వీ కెనాట్ లిమిట్ గాడ్ విత్ అవర్ సరౌండింగ్స్. ప్రభువా ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఈ పరిస్థితులు ఎవరైనా వచ్చి మనం ఒక 10,000 అప్పడిగారు అనుకోండి, మనం ఏమంటాము, ఈ పరిస్థితులు ఎవడైనా అప్పడుతాడు రావాయి, ఈ పరిస్థితులకి ఏమనుకన్నా డబ్బులు ఉంటాయా, జాబులు లేక, ఉద్యోగాలు లేక, ఆఫీసులకు పోక. ఇప్పుడు ఏమంటారు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడాలా, ఆ మాత్రం తెలియదా నీకు ఈ పరిస్థితులు ఉంటాయా అని ఆలోచించుకోవాలి కదా. ఇదే అప్రోచ్ని మనం దేవుని దగ్గర తీసుకెళ్ళాం. ప్రభువా నువ్వేమైనా చేయాలంటే కొంచెం చుట్టూ పరిస్థితులు, నా జీవితంలో ఏం జరుగుతుందో చూడు, ఏమైనా నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే అంత మంచుకున్నప్పుడు చేయి. ఇప్పుడు చాలా తలనొప్పులలో ఉన్నా, చాలా ఒత్తిడిలో ఉన్నా, ఇప్పుడు నన్ను పరిచయం చేయొద్దు, కొంచెం చూసుకో, మొత్తం చూసుకో. అంత బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు, అంత నెమ్మదిగా ఉన్నప్పుడు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయి. ఇవి మనుషులకి మనం చెప్పొచ్చు కానీ దేవుడికి చెప్పలేము సార్. అర్థమవుతుందా నా లాజిక్? మీకు అర్థమవుతుందా? ఈ పరిస్థితుల్లో ఇదేంటి ప్రభువా, ఈ పరిస్థితుల్లో ఇదేమిటి, ఇలాంటి పరిస్థితుల్లో ఇదేమిటి అని. యు ఆర్ లిమిటెడ్ బై వాట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ, బట్ గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ విత్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ, విత్ యూ, ఇన్ యూ. నీ జీవితంలో నీ ఇరుగు పొరుగున ఏం జరుగుతుంది దాన్ని బట్టి దేవుణ్ణి మనం నియంత్రించలేం కదా. ఈ పరిస్థితుల్లో ఇదేంటి ప్రభువా, ఏ పరిస్థితుల గురించి మనం కాదు ఆయనకు వివరించాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా అనుకోండి, రైట్ అవలే జాబులు లేక కష్టపడుతుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, సార్ ఈ పరిస్థితుల్లో మా ఉద్యోగం పోతుంది సార్, ఈ పరిస్థితుల్లో ఏంటి సార్, ఈ పరిస్థితుల్లో ఎవరైనా మీ ఇంటి ఓనర్ వచ్చేసి రెంట్ పెంచుతున్నారు అనుకోండి, ఏం మాట్లాడుతున్నారు సార్, ఈ పరిస్థితులు రెంట్ పెంచు. సో అంటే అసలు చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుసా, దేశం మీద ఏం జరుగుతుందో, లోకల్ ఏం జరుగుతుందో నీకు తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి, ఇలాంటి నిర్ణయాలు ఏమిటి, ఇప్పుడు రెంట్ పెంచడం ఏమిటి, అసలు ఉన్నరించుడే గగనం అయిపోతుంటాయి. దిస్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్. బట్ యూ కెనాట్ టేక్ ది సేమ్ లాజిక్ టు గాడ్. ప్రభువా ఈ పరిస్థితులు ఇదేంది, ఇప్పటికే కింద మీద అవుతున్నాము, ఈ అనారోగ్యాలు ఏంది, ఈ నష్టాలేంటి, ఈ పాడైపోవటాలు ఏంటి, ఈ చెడిపోవటాలు ఏంటి, ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు పుట్ అప్ విత్, వాటికి ఎక్స్క్యూజ్ కానీ షార్ట్ కట్ కానీ లేదండి. అలా కొనసాగుతూ వెళ్ళిపోవాలి, ప్రశ్నించడానికి వీలు లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇఫ్ యు ఆర్ ద వన్ సమ్వన్ ట్రూలీ లవ్స్ ద లార్డ్, దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళు అవుతే, ఆయన దయా సంకల్ప చొప్పున పిలువబడినటువంటి వారిగా మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క ఆత్మతో, ఆ ఆత్మ మీ ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చి ఎన్నడల్లా యూ విల్ టేక్ ఇట్. బట్ వాట్ యూ విల్ ఆస్క్ గాడ్, యూ విల్ ఆస్క్ ఓన్లీ ద గ్రేస్. వాట్ యూ వాంట్ టు ఆస్క్ ఫ్రమ్ గాడ్? మీరు దేవుని ఏమడగాలి అప్పుడు? గ్రేస్. రెడీ లార్డ్, ఐఎమ్ రెడీ, ఐల్ టేక్ whatever the amount of pressure, whatever the amount of struggle, whatever the amount of this thing, I'll take, but I need your grace. నీ కృప నాకు కావాలా. I'll take it Lord, I'll not say no, నాకొద్దు, నేను చెయ్యను, నాతో కాదు నేను అనట్లా. I'll take it, but I need your grace. తెలుసు చాలా మంది జీవితాల్లో ఈ పరిస్థితుల్లో చాలా మందికి దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఊహించినటువంటి రీతుల్లో నుంచి ఇంకొక సంవత్సరం వరకు దాని గురించి ఆలోచించవద్దులే అనుకుంటాం, ఆలోచించవలసిన అవసరం లేదని అనుకుంటామా, ఇట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ డే. ఇంకొక సంవత్సరం వల్ల దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకునేది రేపటికే పని పెట్టేసింది. ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ పరిస్థితుల్లో మనకి జరగకపోవచ్చులే అనుకుంటాము, ద నెక్స్ట్ డే ఇట్ హ్యాపెన్స్. ప్రభువా వాట్ ఈస్ దిస్? There is no question what is this. There is only one request, give me your grace. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది. నువ్వు ఏ జాబితాలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? వాట్ ఈస్ దిస్ అందాల్సుకున్నావా, గివ్ మీ యువర్ గ్రేస్ అందాం అనుకుంటున్నావా?
Give me your grace. Give me your grace. Praise God. Hallelujah. Give me your grace. All that I need is your grace. చచ్చిన నీ కృపే, బ్రతికించిన నీ కృపే. What is good for me? I think I know what is good for me, but you know what is best for me. And you know, people say it, good is the enemy of. Good is the enemy of. Telsa? Good is the enemy of. Complete the sentence. Best. Good is the enemy of best, not bad. Good and bad స్వాభావికంగా వ్యతిరేక పదాలు మనకు తెలుసు, బట్ హియర్ ద గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ బెస్ట్. అంటే లోతుని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, లోతుకి అది మంచి కనపడింది, బట్ గాడ్ వాజ్ సజెస్టింగ్ ద బెస్ట్ అండ్ లాట్ వాజ్ చూసింగ్ ద గుడ్. అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాల్సింది? వాట్ ఎవర్ ద లార్డ్ సజెస్టెడ్ ద బెస్ట్, అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. This is the problem with us. We see what is good with our eyes, and God sees what is best in His sight. Moving on forward, ఎందుకనగా దేవుడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలుచును, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. ఇదంతా ఎందుకు అంటే తన కుమారుని యొక్క సారూప్యతలోకి మార్చడం కొరకు. తన కుమారుని యొక్క సారూప్యత గలవారగుటకు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆడు పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేసి మన కొరకు ఉచ్చరింపశక్యంగానే మూలుగులతో మన పక్షాన మూలుగుతూ మన పక్షాన విజ్ఞాపన చేయటం అయితేనే సరే, అలాగే ఆయన్ని ప్రేమించి ఆయన దయాసంకల్ప చొప్పున పిలువబడినటువంటి మన జీవితాల్లో జరిగేటటువంటి ఇవన్నీ హాట్ అండ్ కోల్డ్, అప్ అండ్ డౌన్, పెయిన్ అండ్ ప్లెజర్, స్వీట్ అండ్ బిటర్, like ఇవన్నీ కూడా where do they take us? I mean, where do all of them take us to? ఎక్కడ తీసుకెళ్తాయి? మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయంటే టువర్డ్స్ ద పర్ఫెక్షన్, కన్ఫర్మేషన్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఈస్ ది అల్టిమేట్ ఎయిమ్ అండి? ఒక విశ్వాసిగా, వ్యక్తులుగానైనా, సంఘాలుగానైనా, కుటుంబాలుగానైనా మన యొక్క లక్ష్యం ఏమిటి? టు బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అంతేనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోకి మనం మారిపోవడం, అంతేనా? ఇంకేమైనా అల్టీరియర్ మోటివ్స్ మీకు ఏమైనా ఉన్నాయి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ. అండ్ ఐఎమ్ షూర్ మీకు కూడా వేరేవేవి లేవని నేను అనుకుంటున్నాను, అదర్ దాన్ బీయింగ్ కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సారూప్యతలోకి మార్చబడడానికి మినహాయించి తక్కినటువంటి చాలా ఉన్నాయి. మనం ఏమంటామంటే, సార్ అది కూడా ఉందిలే, ఇక మనం అన్న అవుతుంది, మనం అనకపోయినా అవుతుంది కాబట్టి సార్ మనం అయితే వేరే అనుకుందాంలే. ఎందుకంటే ఇక రక్షించిన తర్వాత గా మాత్రం చేయడా ఆయన? మన విశ్వాసానికి కర్త అయినా కొనసాగించేవాడైనా ఏడికి పోతాం సార్? ఏడ తిరిగినా మళ్ళీ ఆ గుటికి రావాల్సిందే కదా. ఎట్లాగో ఆడికి అల్టిమేట్గా ఆడికి వస్తాం కాబట్టి పనిలో పని ఈ గ్యాప్ లో అది తిరిగేద్దాం. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే వాట్ ఎవర్ వీ డూ నౌ ఆర్ ద విట్నెసెస్. అలా మనం చేసే పనులను బట్టి. లేకపోతే పౌలు అంటాడు కదా, నాలో ప్రసవేదనలు కలుగుతున్నాయనే మాట వాడుతూ ఉంటాడు. మన ఇష్టానుసారంగా బతకొచ్చు, ఎట్లాగో మనం ఇంకా అల్టిమేట్ గా రక్షణ పడతాం కాబట్టి అల్టిమేట్ గా మనం ఆయన సారూప్యతలోకి మనం మారుతాం కాబట్టి, స్వరూపంలోకి మనం మారుతాం కాబట్టి ఏముందిలే అనుకోవడం కుదరదు. Every moment of our life is more important, so important. Having said it, moving on further, ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు అత్యధికులైనటువంటి మానవుల్ని, కోటాను కోట్ల మానవుల్ని అత్యంత స్వల్ప కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సారూప్యతలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ ప్రక్రియలో మనకి ఒక గోల్డెన్ చైన్ని ప్రజెంట్ చేశాడు ఇక్కడ. ద గోల్డెన్ చైన్, గోల్డ్ చైన్ కాదు, గోల్డెన్ చైన్. 29-30 వచనాల్లో ఈ గోల్డెన్ చైన్ ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే, ఆయన ముందుగా ఎరిగెను. హీ ఫోర్ న్యూ, హీ డిడ్ ఫోర్ న్యూ. ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. స్టెప్ 1 29 వచనంలో ఉంది. ముందుగా నిర్ణయించాడు. హీ ప్రీడిస్టైన్డ్. హీ డిడ్ ఫోర్న్యూ, హీ డిడ్ ప్రీడిస్టైన్డ్. స్టెప్ 2 ప్రీడెస్టినేషన్. స్టెప్ 1 foreknowledge, step 2 predestination, 29th verse. And third one, step 3, he called. తను ముందుగా ఎరిగిన వారిని నిర్ణయించాడు. అలా ముందుగా నిర్ణయించిన వారిని ఆయన పిలిచాడు. స్టెప్ 3లో. స్టెప్ 4లో వర్స్ నెంబర్ 30 ప్రకారం హీ జస్టిఫైడ్, వాళ్ళు నీతిమంతులుగా చేశాడు. హీ జస్టిఫైడ్. అండ్ వర్స్ నెంబర్ 30 ప్రకారము స్టెప్ 5 హీ గ్లోరిఫైడ్. అలా నీతిమంతులుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన మహిమపరిచాడు. దిస్ ఈస్ ద చైన్. ఫ్రమ్ ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ఇటర్నిటీ పాస్ట్ టు ఇటర్నిటీ ఫ్యూచర్. అంటే గత నిత్యత్వంలో ఆయన ఫోర్ నాలెడ్జ్, ఆయన ముందుగా ఎరగటం గత నిత్యత్వం అవుతే, ప్రీడెస్టినేషన్ గత నిత్యత్వం అవుతే, గ్లోరిఫికేషన్ భవిష్యత్ నిత్యత్వం. అంటే మన సాల్వేషన్ ప్రోగ్రామ్ అనేది, ది ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద ఇటర్నిటీ పాస్ట్ టు ఇటర్నిటీ ఫ్యూచర్. గత నిత్యత్వం నుంచి భవిష్యత్ నిత్యత్వంలోకి. చూడండి, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రీడెస్టినేషన్ ఆఫ్ గాడ్ ఎప్పుడు జరిగాయి? Is it after we were born, or is it after the earth was born? Is it after the creation of human beings, or before the earth was formed? According to Ephesians chapter 1. FSC chapter 1 ప్రకారము మన యొక్క ప్రీడెస్టినేషన్ ఎప్పుడు జరిగిందండి? జగత్తుకి పునాదులు, భూమికి పునాదులు, జగత్తుకి పునాదులు వేయబడ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, అర్త్. అవునా? అది గత నిత్యత్వం. స్టెప్ 1 గత నిత్యత్వానికి సంబంధించినటువంటిది, ఇటర్నిటీ పాస్ట్, అనంతకాలంలో. బట్ చాప్టర్ 5 దాని స్టెప్ 5 వచ్చేటప్పటికి ద ప్రోగ్రామ్ కల్మినేట్స్. దట్స్ కాల్డ్ కల్మినేషన్. అంటే కంక్లూజన్, ఎండ్ అనమాట. వేర్ ఇస్ ద కల్మినేషన్? గత నిత్యత్వంలో స్టార్ట్ అయినటువంటి ఈ సాల్వేషన్ ప్రోగ్రామ్ యొక్క కల్మినేషన్ ఎక్కడుంది? గ్లోరిఫికేషన్ లో ఉంది. గ్లోరిఫికేషన్ ఎప్పుడు జరిగేది? లాస్ట్ పాయింట్, 5th పాయింట్ లో మహిమలోకి, పరలోకంలోకి. ఎస్, ఇటర్నిటీ ఫ్యూచర్. ఎందుకంటే ఒకసారి మనము మహిమపరచబడితే అక్కడ నుంచి రిట్రీవల్ కానీ రివర్సల్ కానీ ఏమి లేదండి. మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి రావడం అంటూ ఉండదు. గ్లోరిఫికేషన్ ఈజ్ ద ఫైనల్ స్టెప్. ఇక దాంట్లో మళ్ళీ ఏ ఇంప్రూవ్మెంట్స్ ఉండబోవు నాకు తెలిసి, ఆర్ అట్లీస్ట్ ఆన్ ఎర్త్. ఇంకా అయిపోయింది. దట్ ఈస్ ఫైనల్. ఇక ఆ తర్వాత భవిష్యత్తు నిత్యత్వంలో దేవుడు మనతో ఏం చేయబోతున్నాడు అనేది మనకు అప్రస్తుతం ఇప్పుడు. బట్ దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. దిస్ ఈస్ కాల్డ్ ద గోల్డెన్ చైన్. foreknowledge, predestination, calling, justification, and eternity. Glorification. Glorification. And here ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు.
అంటే ఏ విషయంలో ఏ రకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ బోర్న్ అవుతాడు? ఏ విషయంలో ఏ రకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ బోర్న్ అవుతారు? పునరుద్ధానం వల్ల సార్. ఫస్ట్ రిసరెక్టెడ్. పునరుద్ధానం. అండ్ వండర్ఫుల్. Because of the resurrection. And in as much as, or just as the firstborn was resurrected, so shall be the next borns. నెక్స్ట్ ఎంతమంది పుట్టినా ఆ ఫస్ట్ బోర్న్ ని పోలి నెక్స్ట్ ఎంతమంది పుట్టినా వాళ్ళందరూ కూడా ఆ ఫస్ట్ బోర్న్ వెళ్ళినటువంటి పద్ధతిలోనే వెళ్తారు. Here Jesus Christ is said to be the firstborn. And to make things possible, మనలందరినీ ఆయనతో సారూప్యత కలవారమై భవిష్యత్తు నిత్యత్వంలో పాల్గొందునట్టుగా ఆయన గ్రేస్ నిత్యత్వంలోని ఆయన కృప నుండి భవిష్యత్తులోని ఆయన యొక్క మహిమ వరకు, from grace to glory, he has planned everything and he is working on them, or he is working it out. ఆయన చేసినటువంటి ఆయన సంకల్పాన్ని ఈ లేఖన భాగం చదివిన తర్వాత రక్షణ విషయంలో మన పాత్ర ఎంతవరకు ఉండొచ్చని మీకు అనిపిస్తోంది? స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. నిల్ సార్, ఏమీ లేదు, 0% సార్. లాయర్ గారు 0% అంటున్నారు. రక్షణ విషయంలో అబ్జెక్షన్ యువర్ ఆనర్. రక్షణ ఆయన ఉచిత కృప సార్. సో నో అబ్జెక్షన్. రక్షణ ఆయన ఉచిత కృప. అసలు ఉన్నారా? ఏదో ఒకటి చెప్పడం తర్వాత సంగతి. అసలు ఉన్నారా? సంకట నిస్సహాయ స్థితి అని చెప్పగలుగుతాం సార్. అంతే. పని చేసుకుంటున్నాం అమ్మా, చేసుకోండి. కానీ అంత అయిపోయిన తర్వాత తాలింపు అయితే వేసుకొని వచ్చిన తర్వాత కూర్చోండి. నెట్ పని చేయట్లేదండి సార్. సెల్ పని చేయట్లేదు సార్. నెట్ పని చేయట్లేదు సార్. సరిగ్గా ఏం నెట్ వేసుకున్నారమ్మా అక్కడ? ఇంటర్నెట్. ఓకే. నెట్ పని చేయట్లేదు. ఇంటర్నెట్. సర్లే, పర్లేదమ్మా, ప్రార్థన చేయండి బాగా. ఇంటర్నెట్ సార్ అందరూ వేసుకునేది, ఫోన్లో వేసినాం. సరే, మూవింగ్ ఆన్ ఫర్దర్. దిస్ ఈస్ ద గోల్డెన్ చైన్. ఈ 4 నాలెడ్జ్ గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తానండి. మీరెవరు నన్ను ప్రశ్నించలేదు ఆ 4 నాలెడ్జ్ విషయంలో. బట్ ఇట్ ఈస్ మై కాన్సైన్స్ దట్ టెల్స్ మీ దట్ ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ యూ 4 నాలెడ్జ్. సార్, ప్రీడెస్టినేషన్ జరిగిందన్నారు. ఆయన 4 నాలెడ్జ్ ప్రకారమే ప్రీడెస్టినేషన్ జరిగిందంటున్నారు. ఆయన ముందుగా ఎరిగాడు కాబట్టి నిర్ణయించాడు అంటున్నారు. ముందుగా ఏమని ఎరిగాడు అంటే ఈ ప్రీడెస్టినేషన్ అనేది ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి రక్షింపబడుతున్నామా, లేదా మనం రక్షింపబడే అవకాశాన్ని ముందుగా చూశాడు కాబట్టి ఎన్నుకున్నాడా? ఐ రిపీట్, ప్రీడెస్టినేషన్ అన్నారండి. ఆ ప్రీడెస్టినేషన్ ముందు 4 నాలెడ్జ్ ఉంది. ముందుగా ఎరగటం ఉంది. ముందుగా ఎరిగిన తర్వాతనే ముందుగా నిర్ణయించాడు. ఈ నిర్ణయము ముందుగా ఎరగటం మీద ఆధారపడింది కాబట్టి, అంటే ఆయన భవిష్యత్ జ్ఞానంలో ఈ కుమార్ పుష్పరాజు మీసాల అనేటోడు నమ్ముకునేటట్టుగా కనపడుతున్నాడు. ఇగో నమ్ముతున్నాడు. 1 టిక్ పెట్టండి రా. అగో ఆ జేకబ్ కూడా నమ్ముతున్నాడు, ఆయన టిక్ పెట్టండి. ఇగో ఆ వీరస్వామి నమ్ముతున్నాడు, ఆయన టిక్ పెట్టండి. ఆ రాము నమ్ముతున్నాడు, టిక్ పెట్టండి. ఈ రోజు టిక్ పెట్టండి. ఇగో చూడు నమ్ముతున్నాడు. ఆ మేరీని గారు నమ్ముతున్నారు, మేరీని టిక్ పెట్టండి.
ప్రవీణ్ నమ్ముతున్నాడు, ప్రవీణ్ టిక్ పెట్టండి. అనిల్ నమ్ముతున్నాడు, ఆయన టిక్ పెట్టండి. అట్లా ఏమైనా జరిగిందా? లేదు సార్. లేదా ఆయన ప్రీడెస్టైన్ చేశాడు కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ మనం నమ్ముతున్నామా? మనం భవిష్యత్తులో చూస్తే అంటే దాని ఏమంటారంటే దూర్పిని బైనాక్యులర్ పెట్టి చూస్తే దూరం నుంచి కనబడుతుంది కదా, నమ్ముతున్నాడు అని పేరు టిక్ పెట్టండి అన్నట్టు. అట్లా ముందుగానే మనం చూసి టిక్ పెట్టాడా, లేదు టిక్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనం నమ్ముతున్నామా? టిక్ పెట్టాడు కాబట్టి నమ్ముతున్నాం. చూసి టిక్ పెట్టాడు సార్. ఓహో, ఆల్రెడీ టిక్ పెట్టాడు కనుకనే మనం నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ఎస్ప్రభు చెప్తున్నాడు ఇవాళ ఈనోష్ ఫైర్ లో ఉన్నాడు. ఈనోష్కి ఎవరు అడ్డం పడద్దు, అసలు ఈనోష్ని ఎవరు ఆపొద్దు, ఇవాళ ఆయన ఫైర్ లో ఉన్నాడు. కానీ ఈనోష్ తండ్రి వారిని ఆకర్షించకపోతే ఎవరు నా యుద్ధకు రాలేరు అని అంటారు కదా సార్. అంతే అంతే. ఇంకా మాట్లాడండి. ముందే ఎరిగి ఉన్నాడు కాబట్టి టిక్ పెట్టాడు సార్. మీరు మేము ఏర్పరచుకోలేదు, More knowledge. ఏర్పరచుకున్నానండి. అమ్మా కొంచెం చూడండి, నాకు కొంచెం గట్టి చెప్పాలి మీరు. సార్ యోహాను సువార్తలో చెప్తాడు కదా యేసుప్రభు. ఏదో ఒకటి అమ్మా, అసలు పాయింట్ చెప్పండి. యోహాను శుభవార్త, యాకోబు శుభవార్త, ఏదో ఒకటి కానీ పాయింట్ చెప్పండి అసలు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అంతే అంతే అంతే. యోహాను సువార్త. ఇంకా కొద్దో గొప్ప ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారా? అక్కడ పాయింట్ లోనే ఉంది సార్. ముందుగా ఎరిగిన కనుక మనల్ని నిర్ణయించు. ఫోర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఫోర్ నాలెడ్జ్ ఎస్ అండి. మీరు చెప్పేది కూడా కరెక్ట్, కానీ ఎక్కడో కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు. ఒక మాట అటు ఇటు మాట్లాడుతున్నారు. ఎక్కడ పడుతుందంటే మీరు అనుకునేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి అండి జేకబ్ గారు. ఎక్కడ తేడా పడుతుందంటే మనం ఆయన ఫోర్ నాలెడ్జ్ లో చూసి మనం నమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి టిక్ పెట్టాడా, లేదు ఆయన ఫోర్ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని ముందుగా చూసి ఇదిగో కుమార్ పుష్పని టిక్ పెట్టండి, ఆ జేకబ్ని టిక్ పెట్టండి, బ్లా 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 టిక్ పెట్టండి, రైట్, వాళ్ళని ఎన్నుకోండి. ఆ ఎన్నిక ప్రకారం మనం రక్షింపబడుతున్నామా, లేదా ముందుగానే రక్షింపబడే వాళ్ళని చూసి ఆయన టిక్ పెట్టాడా? ఎన్నిక ప్రకారమే మనం రక్షింపబడుతున్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎన్నిక ప్రకారం మనం రక్షింపబడుతున్నాం సార్. జేకబ్ గారు కూడా అదే మాట అంటున్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు అంటే ఫోర్ నాలెడ్జ్ ఆధారితంగా. అంటే ఫోర్ నాలెడ్జ్ ని ఇక్కడ మనం డిఫైన్ చేయాలా? ఫోర్ నాలెడ్జ్ అంటే ఎందుకంటే ఒక్కదాన్నే మనం ఐసోలేటెడ్ గా చూడకుండా ప్రీ డెస్టినేషన్ కలిపి చూడాలి మనం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ బ్రదర్. ఫోర్ నాలెడ్జ్ ని మనం ఎప్పటికీ పక్కన తీసేయలేము. ఫోర్ నాలెడ్జ్ ని ప్రీ డెస్టినేషన్ కోఆర్డినేట్ చేసినప్పుడు. ఓకే, యు స్పీక్, మాట్లాడండి. అంటే ఒక్కొక్కసారి అంటే మనం అంటే వాక్యాన్ని ఐసోలేటెడ్ గా చదివితే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది సార్. దాన్ని రెండింటిని హార్మోనైజ్ చేసి చదవాల్సిన సందర్భంలో చదివితే కరెక్ట్ మీనింగ్ వస్తుంది మనకి. నాకు తెలుసు సార్ ఆ పాయింట్. ఫస్ట్ సెమిస్టర్లో నేనే మీకు ఆ సబ్జెక్ట్ చెప్పింది. రైట్, పక్కన పెడితే ప్రమాదం ఏమిటి అంటే ఎంపిక ప్రీ డెస్టినేషన్ అనేది ఫోర్ నాలెడ్జ్ బేస్ చేసుకుని చేశాడు, కానీ రక్షింపబడేది మాత్రం ప్రీ డెస్టినేషన్ వల్ల. సార్ రెండు ఇంటర్లింక్డ్ ఉన్నాయి, వాటిని వేరు చేసి ఎట్లా చూడగలుగుతాం సార్? సేమ్ ఇంటర్లింక్ ఏంటి బ్రదర్, రెండు ఒకటే. ఇప్పుడు ఒకటే ముందు చూస్తే పేర్లు టిక్ పెట్టాడు, టిక్ పెట్టిన వాళ్ళు రక్షింపబడతారు. ఇక్కడ నా ప్రశ్న ఒకటే, రక్షింపబడే వాళ్ళని టిక్ పెట్టాడా, టిక్ పెట్టిన వాళ్ళు రక్షింపబడతారు? ఇది చెప్పండి మీరు. రెండు ఒకటే. ఐ రిపీట్, టెన్షన్ ఏం లేదు. ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, మళ్ళీ అడుగుతాను ప్రశ్న. సార్ టిక్కు పెట్టే వాళ్ళని ముందు టిక్కు పెట్టిన తర్వాతే రక్షణ. అదే ఆయన కూడా అదే పాయింట్ ఉన్నారు, కానీ ఇప్పుడు కొంచెం హార్ట్ సీట్ లో కూర్చున్నట్టున్నారు, కొంచెం హార్ట్ హీట్ ఎక్కుతున్నారు. మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అవును సార్, ప్రీ డెస్టిన్డ్ వాళ్ళనే టిక్ పెట్టాడు. ఆ టిక్ ఫోర్ నాలెడ్జ్ ఆధారితంగా జరిగింది అంటున్నాం. ఫోర్ నాలెడ్జ్ ఆధారంగా జరిగింది. అదే ఇద్దరు అదే పాయింట్ ఉన్నాం కాబట్టి ఎందుకో మీరు మాట్లాడేది నాకు కొంచెం అనుమానాలు తావిస్తుంది. సో అనుమానానికి తావిస్తుంది కాబట్టి ఐ హ్యాడ్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. Having said it, కొందరు ఏమంటారంటే
ప్రీ డిస్టైన్డ్ లేకుండా ఫోర్ నాలెడ్జ్ ఒకటే ఆధారంగా అయితే జరగదు కదా సార్. కొందరు ఏమంటారంటే ఇక్కడ ప్రమాదకరమైన బోధ ఒకటి మీకు చెప్తున్నాను నేను. అందరూ ఇక్కడ ప్రీడెస్టినేషను ఫోర్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని జరిగింది. ఫేస్ వాల్యూ మీద కరెక్ట్ పాయింటేనండి అది. కానీ వీళ్ళు ఏమంటారంటే ఆయన భవిష్యత్తు జ్ఞానంతో ముందుగా చూశాడు. ముందుగా చూసి కుమార్ పుష్పరాజ్ అనేటోడు నమ్ముకుంటున్నట్టుగా ఆయన ముందుగానే గుర్తించాడు కాబట్టి వాని పెరటికి పెట్టాడు. ఈనోష్ అనబడినటువంటి వ్యక్తి ముందుగా నమ్ముకుంటున్నాడని ఆయన ముందుగా చూడగలిగాడు కాబట్టి పేరుటికి పెట్టాడు. ఈ రకంగా అవుతే క్రెడిట్ ఎవరికి వస్తుంది? టిక్కు పెట్టిన దేవునికి వస్తుందా, లేకపోతే సొంతంగా నమ్ముకునే నాకు ఈనోష్కి వస్తుందా? ఎవరికి వస్తుంది క్రెడిట్ చెప్పండి? క్రెడిట్ మనకు వస్తుంది. అక్కడ క్రెడిట్ మనకు వస్తుంది. ఏమయ్యా నువ్వు భవిష్యత్తులో చూసినావు, నీ భవిష్యత్తులో చూస్తే నేను నమ్ముకున్నట్టు కనపడుతున్నా, నా సొంతంగా నేను నమ్ముకునే విషయం నీకు ముందుగా తెలిసింది కాబట్టి నా పేరుటికి పెట్టినావు. ఈనోష్ సొంతంగా నమ్ముకుంటున్నట్టుగా నీకు కనబడింది కాబట్టి ఈనోష్ పేరుటికి పెట్టినావు. క్రెడిట్ మాదవుతుంది. అప్పుడు నేను నమ్ముకుంటున్నట్టు నువ్వు చూసావు కాబట్టి టిక్ పెట్టావు. కాదు 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 ది అదర్ వే రౌండ్. ఆయన టిక్ పెట్టాడు కాబట్టి నేను రక్షణ నమ్ముతున్నాను, ఆయన టిక్ పెట్టాడు కాబట్టి ఈనోష్ నమ్ముతున్నాడు. పెట్టాడు కాబట్టి నమ్ముతున్నాం అంటే ఆయన ఎన్నుకున్నాడు కనుక మనం రక్షణ పొందామంటారు. ఎందుకంటే రక్షణలో మన ప్రమేయం జీరో కాబట్టి, రక్షణలో మన ప్రమేయం జీరో కాబట్టి ఆయన టిక్ పెట్టాడు కాబట్టి మనం నమ్ముతున్నాము. క్రెడిట్ గోస్ టు గాడ్. గాడ్ అల్టిమేట్లీ. ఎస్ ఎస్ ఎస్. ఫోర్ నాలెడ్జ్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో కరోనా కాక ఇంకొకటి మనం అందరం బతికి బట్టగట్టి ఇంకో 10 ఏళ్ళు బతికితే మీరు ఇంకా ఇలాంటి థియాలజికల్ డిస్కషన్ ఎక్కడైనా మీరు వింటే చాలా మంది సుప్రసిద్ధ బోధకులు ప్రీడెస్టినేషన్ నమ్ముతారు, కానీ వారు ఫోర్ నాలెడ్జ్ని హైలైట్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆయన భవిష్యత్తు జ్ఞానంతో ముందే చూశాడబ్బా. చూస్తే ఆయనకు తెలిసిపోయింది ఎవరెవరు నమ్ముతున్నారో, ఎవరెవరు నమ్ముకునే అవకాశం ఉందో ముందే తెలిసిపోయింది ఆయనకి. గాల పేర్లో పెట్టిండు. దీన్ని మనం సమర్థిస్తామా? సమర్థించం. ఏంటి శ్మశాన నిశ్శబ్దం? అసలు అర్థమవుతుందా? మన ప్రమేయం ఏం లేదు సార్, మనం జస్ట్ నిమిత్త మాత్రం. కొంతమంది ఫోర్ నాలెడ్జ్ ని మాత్రమే ఐసోలేట్ చేసి చెప్తున్నారు సార్. ఆ ఫోర్ నాలెడ్జ్ లో చూశాడండి, చూస్తే నమ్మినట్టుగా కనపడుతోంది, వాళ్ళని టిక్ పెట్టాడు. ఆయన టిక్ పెట్టినందుకు రక్షణ పట్టం కాదు, వాళ్ళు రక్షణ పడుతున్న సంగతి ముందుగా కనిపెట్టి టిక్ పెట్టాడు. ఫోర్ నాలెడ్జ్ ని అలా చెప్తే ఏమవుతుందంటే రక్షింపబడిన వాడికి గొప్పతనం వస్తుంది, లేదా రక్షింపబడడానికి నడిపించిన పాస్టర్కో ఇంకెవరికో గొప్ప క్రెడిట్ వస్తుంది. అల్టిమేట్ గా నమ్ముకున్నోడు గొప్పోడైపోతాడండి. అప్పుడు నమ్ముకున్నాడు ఒక్కడే కాదు సార్, వాడిని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ప్రతి ఓడు క్రెడిట్ తీసుకుంటాడు. అబ్సల్యూట్ గా. ఇప్పుడు ఆ క్రెడిట్ తీసుకునే విషయంలో ఎవరేం తగ్గరనుకోండి, అందరు తీసుకుంటారు. బట్ మనము లీగల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి నేను నమ్ముకున్నా, గాకి ఎవరు చెప్పిండ్రు, ఎంత బోధించి ఎన్నిసార్లు చెప్పిండు ఇవన్నీ పక్కన పెడితే నమ్మింది నేను నమ్ముకున్న సంగతి నీకు ముందుగానే సీసీ కెమెరాలో చూసినావు. చూసి మళ్ళీ ఏం తెలియనోటి వచ్చి నేను టిక్ పెట్టాను కాబట్టి నువ్వు రక్షణ పడతాను అంటున్నావు. కుదరదు. నేను రక్షణ పడుతున్నట్టుగా నువ్వు చూసావు కాబట్టి, అంటే మన భాషలో సీసీ కెమెరా అనుకుందాం. నేను ఇక్కడ 2000 సంవత్సరాల తర్వాత నేను ఏం చేయబోతున్నావు నువ్వు ముందుగానే చూసినావు. చూసేమంటావు మళ్ళీ నేను ఎన్నుకున్నా అంటున్నావు. అట్లా కాదు, నువ్వు చూసావు. నా సొంతంగా నేను నమ్ముకునే విషయాన్ని నువ్వు ముందుగానే చూసావు, నా పేరు రాశావు. అది లెక్క. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడారు? చెప్పండి. అది కొంతమంది ప్రేయర్ చేస్తారు, అంటే మా ఊర్లో సైడ్ విన్నాను, మా ఆత్మీయ తల్లి మా ఆత్మీయ తండ్రిని దీవించి కాపాడని అంటారు. తప్పకుండా అండి. పౌలు తిమోతిని నా ఆత్మీయ కుమారుడు అనలేదా? చెరసాల్లో నేను కమ్మిన వాడని ఒనేసిమును అనలేదా?
అయితే అదే వాళ్ళని అది ఇంకా ఆ ఆ అట్లా ఆత్మీయ అనొచ్చా తల్లి సార్? ఏం చెప్పినా అదే దైవ వాక్యము, ఆత్మీయ తండ్రి ఏం చెప్పినా అదే బైబిలు, ఇంకా అది తప్ప అసలు ఇంకా వేరేది ఏం లేదు, బైబిల్తో నాకు నిమిత్తం లేదు, ఆ, ఆ, అది అది ప్రమాదకరం అండి. బట్ మనకి బోధించి మనం నడిపించినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం ఉంది. వారిని గౌరవించవచ్చు కానీ ఇప్పుడు ఫిలేమోన్తో మాట్లాడుతూ, ఆ, ఫిలేమోను నువ్వు నాకు చాలా రుణపడి ఉన్నావు, నువ్వే నాకు చాలా ఇవ్వాల్సిన వాడు ఉన్నట్టున్నావు అని ఫిలేమోన్తో మాట్లాడుతుంటాడు, అవునా కాదా? అవును. అట్లా. సో తప్పకుండా రుణస్థులమే, మనకి బోధించినటువంటి వాళ్ళకి మనం రుణస్థులమే, కృతజ్ఞత ఎప్పటికీ ఉండాలా. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని కొందరు ఎలా బానిసలుగా మారిపోతున్నారు, బానిసలుగా అడిక్ట్స్ అనమాట. డ్రగ్ కి ఎట్లా అడిక్ట్ అవుతారో ఇలాంటి వాళ్ళకి అడిక్ట్ అవుతారు. మనం వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది. ఆ, మనం క్లాస్ అడిక్ట్ అయిపోతాం. అది ఇప్పటికే వ్యక్తి నాకు తల పూజ నొప్పి అయిపోద్ది పెట్టింది. సార్. సార్ అది అదే వ్యక్తి అదే పూజ అయిపోతుంది, వ్యక్తి పూజ అయిపోద్ది. యా నా తల బొప్పి కట్టింది. ముందుకెళ్ళిపోదాము. బట్ అమ్మ, మీ ప్రశ్నకి సమాధానంగా ఏంటంటే, ఆ స్థాయికి తీసుకెళ్ళకూడదు, కొందరు తీసుకెళ్తున్నారు. అమ్మగారు చెప్పితే అంతే, ఇంకా బైబుల్ గీబుల్ కుచ్బి నయ్యే జాంతానాయ్, అమ్మగారు చెప్పింది అంతే, అయ్యగారు చెప్పిండు బైబిల్ గీబుల్ జాంతానాయ్, గేని పక్కన పెట్టరా బాయ్, అయ్యగారు చెప్పిండు అన్నట్టు. తప్పు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మనం ఏదైతే వాక్యం విని రక్షింపబడ్డామో సార్, అప్పుడు 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 ఆ దైవజనుని ద్వారా దేవుడే మనతో మాట్లాడారు అని మనం అనుకోవచ్చు కదా సార్? అంటే ఏ వాక్యం అయితే మనం స్ట్రాంగ్ గా పట్టుకుని రక్షింపబడతాము సార్? అంటే యేసుక్రీస్తు మన పాపముల కోసం సమాధి చేయబడ్డాడు, మరణించి సమాధి చేయబడ్డాడు, సమాధి నుంచి తిరిగి లేచాడు అని ఆ వాక్యం ద్వారా నమ్మి విశ్వసించినప్పుడు అదే రోజు దేవుడు మనతో మాట్లాడాడు అని అనుకోవచ్చు కదా సార్? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ సానుభూతి పరులు ఉంటారండి. క్రైస్తవ సమాజంలో కాస్త అటు ఇటుగా ఆన్ అండ్ ఆఫ్ మెలుగుతూ దాంట్లో కలుస్తూ వస్తుంటారు, బోధలు వింటూ వస్తుంటారు. కానీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడో మన బైబిల్ కాలేజ్ టీచర్స్ ద్వారానో, లేకపోతే ఇంకొక చోటనో, ఒక బర్త్డే మీటింగ్లోనో, లేకపోతే ఒక అకేషన్ సందర్భంలోనో, ఒక సువార్త మీటింగ్లోనో, ఎక్కడో ఒక సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు. పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ గురించి, యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం చనిపోయి సమాధి చేయబడి లేచి పునరుద్ధానుడి మళ్ళీ రాబోతున్నాడనే సంగతి, ఇదంతా నా కొరకు, నా స్థానంలో, నా నిమిత్తమే, నా వల్ల జరిగిందనే గ్రహింపు మనకు కలుగుతుంది. మొదటి నుంచి మనం చాలా ప్రసంగాలు వింటూ వస్తున్నాం, మొదటి నుంచి మనం చాలా వాక్యం వింటూ వస్తున్నాం. బట్ మనకి సత్యవాక్యాన్ని బోధించినటువంటి ప్రతి ఒక్కరి పట్ల మనకి కృతజ్ఞత ఉండాలి. నేను దాన్ని కాదనను. ఎందుకంటే ఈనాటికి ఐ రెస్పెక్ట్ ఆల్ మై టీచర్స్. నేను కాల్వరీ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్లో ముంబై అయినా, కోయంబత్తూర్ అయినా, so they always have a special place. I take them as angels in my heart. ఒక దేవదూతలకి ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటాను, వీళ్ళంత గొప్ప వాళ్ళు, అంత గొప్ప స్థానంలో ఉంటారు. తప్పదు, ఆ స్థితి మనం వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మనం రక్షింపబడడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉంటాం, మనకు తప్పలేదు. అయితే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేంత స్థాయిగా వాళ్ళ చేత మనం ప్రభావితం కాకూడదు. కొందరు ఏంటంటే ప్రారంభంలో మంచిగానే ఉంటుంది, ఆ విధేయత ఇంకొంచెం పరిధి దాటిపోయి ఇంకా బానిసలుగా మారిపోయి ఇంకా బైబుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ కొరకు వాళ్ళు ఏం చెప్తే చేసే వాళ్ళుగా మారిపోతారు. చెయ్యండి, తప్పు కాదు, యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్య ప్రమాణాల ఆధారితంగా చేయండి. దేవుని వాక్య నెరవేర్పు కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాళ్ళు మిమ్మల్ని పని చేపిస్తుంటే చేయండి, ఇబ్బంది లేదు. కానీ దేవుని వాక్యాన్ని మీరు పరిశీలించినంతగా, దేవుని వాక్యాన్ని మీరు అవమానించినంతగా చేయొద్దు అనేదే మన యొక్క పాయింట్ ఇక్కడ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్. సార్, ఇది ఫోర్ నాలెడ్జ్ అని ప్రీ డెస్టిన్డ్ అని ఇప్పుడు చెప్పారు కదా సార్, ఈ కాన్సెప్ట్ గట్టిగా ఫోర్ నాలెడ్జ్ అని ప్రీ డెస్టిన్డ్ కాన్సెప్ట్ చెప్పారు కదా సార్. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు అండర్ గ్రౌండ్ బిలీవర్స్ లాగా ఉంటారు కొంతమంది. అవునండి. వాళ్ళు బయటికి రారు. వాళ్ళని ఏ విధంగా చూడాలంటారు సార్ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని? బ్రదర్, నేనేమంటున్నానంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో కూడా, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోను వాడిని,
లోకం ఎదుట మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వారిని నేను పరలోకం ముందున్న తండ్రి ఎదుట నేను వారిని దూతల ఎదుట వారిని ఒప్పుకుంటానని ప్రభు వారు చెప్పారు. కానీ రక్షణార్థమైన మారు మనసు పాప క్షమాపణ పరలోక నిరీక్షణకు నియమం ఒకటే. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో నేను నా పాపాలు క్షమించబడుతున్నాయి, ఆయన నా కొరకు మరణించి సమాజపడి లేచి ఉన్నాడని నికోదేము లాంటి ఒక బోధకుడు ఉన్నాడు సార్, ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎక్కడో మనకి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనపడతాడా, మళ్ళీ ప్రభు వారు సమాధి చేసిన తర్వాత కనపడతా ఉంటాడు. అవునా? సో ఆయన విషయంలో నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఆయన నమ్మినవాడిగా కనబడుతున్నాడు కానీ సువార్త విన్నాడు, నమ్మినవాడు, కానీ ఎక్కడ కూడా ఆయన యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. సీక్రెట్ బిలీవర్, కైండ్ ఆఫ్ సీక్రెట్ ఇన్యాక్టివ్ గా, దాని ఏమంటారంటే స్లీపింగ్ బిలీవర్ లాగా ఉండిపోయాడు ఆయన, ప్యాసివ్ బిలీవర్, ప్యాసివ్ గా. వీళ్ళ విషయంలో దేవుని యొక్క తీర్పులు ఎలా ఉండబోతున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళ రక్షణనైతే మనము తృణీకరించలేం, కొట్టిపారేయడానికి వీల్లేదు, తృణీకరించలేం. దర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ ఐ టెల్ యూ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకస్తుడు అనే ఒక పాయింట్ అయితే నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు న్యాయం కలిగినటువంటి వాడు. కష్టపడి తెగించి మనుషుల ఎదుట లోకం ఎదుట సాక్షి చెప్పి పోరాడి అవమానం పొంది సిగ్గు, అవమానం, అగౌరవం, అమర్యాద, తిరస్కారం, చేత్కారాలు పొందుకున్నటువంటి విశ్వాసులకి వీళ్ళకి ఒకే రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయని నేను అనేది అనుకోవట్లేదు. అగైన్ మనకి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కానీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ ప్రస్తావనలు ఉన్నాయి. అవునా? సో బట్ బొటాబొట్టిగా ఏమో ఎస్ అగ్నిలోంచి రక్షణ పడినట్టుగా రక్షణ పడతారేమో. రక్షణ అనేది కాదండి, ఎందుకంటే రక్షణకి మూలం ఏంటి? సువార్త. వాళ్ళు సువార్తను నమ్ముతారు, నమ్మిన వాడు రక్షణ పడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఎంత యాక్టివ్గా నిలబడి లోకానికి సాక్షులుగా బ్రతికారు అనేది ఫ్రూట్ఫుల్నెస్ కిందకి వచ్చిందండి. అక్కడ ఫ్రూట్ఫుల్నెస్కి వచ్చింది. వాళ్ళేంటి? ఫ్రూట్లెస్, ఫలించలేదు. మరి ఇలాంటి ఫలించని వారి పట్ల సో ప్రభు వైఖరి మనకి ఆల్రెడీ స్పష్టంగా వాని పని అగ్ని చేత దాని ఏమంటారు పరీక్షింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో రక్షణ అయితే మనం కొట్టిపారేయలేం, కానీ తప్పకుండా ప్రభు సన్నిధిలో వారికి మెప్పు, గౌరవం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రభు వారి మాటలో అదే మనం చూస్తూ ఉంటాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. అది 33వ వచనం. అది 33 సార్. 10:33. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్నునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. 32వ వచనం చదవండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంది. ఇక్కడ ఇలాగ ఉంది. నికోదేము విషయంలో మనకు అలా కనబడుతుంది. సో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతోంది అనే విషయము ఇది ఒక సూక్ష్మమైన విషయం అండి. ఇక్కడ ఒక పాయింట్ నేను క్లియర్ చేయదలుచుకున్నాను. నేను నమ్ముకున్నాను అని బహిరంగంగా వచ్చి చెప్పకపోయినా ఒకనొక సిచ్యువేషన్ ఇన్ ఎ గివెన్ టైం ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ నేను నమ్మట్లేదు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చి ఒక లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమంటారా సార్? గట్టిగా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమంటారా? చెప్పండి. తండ్రికి ఎవరన్నా నేనే వారసునని చెప్పకపోతే వారసత్వం ఎట్లా వస్తుంది? రాదు కదా. తండ్రికి 4 బిడ్డలు ఉంటే ఒకళ్ళు నేనే ఆయన బిడ్డనని చెప్పుకోకపోతే వారసత్వం క్లెయిమ్ చేసే అవకాశం లేదు కదా. ఓకే ఫైన్. ఈ లీగాలిటీస్ మనం ఇలా చూస్తే ఇక నేనేమంటున్నానంటే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు అంట. నేను బయటికి వెళ్ళి నమ్ముకున్నానండి. నేను బయటికి వెళ్ళి రోజు నేను నమ్ముకున్నానని బహిరంగ చెప్పకపోయినా ఒక సిచ్యువేషన్ వచ్చి నువ్వు నమ్ముకున్నావా అని నన్ను ముఖాన ప్రశ్నించినప్పుడు నేను నమ్ముకోలేదు అని తృణీకరించకూడదు. నేను నమ్ముకున్నానని చెప్పాలి. అది
నేను నమ్ముకోలేదు అంటే పేతురులాగా ఆయన ఎవరు, నేను చూడలేదు అసలు, ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదు, జర ఏడుంటాడో చెప్పి ఒకసారి కలిసి వస్తా అన్నట్టుగా మాట్లాడకూడదు. బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పట్లేదు, బయటగా యాక్టివ్గా బిలీవర్స్ లో కలిగి తిరగట్లేదు. కానీ బట్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నమ్మినావు నమ్మలేదు, ఇప్పుడు నాకు తెలియాలంటే నేను నమ్మలేదు అని అబద్ధం చెప్పకూడదు, నేను నమ్మాను, ఈ మాత్రం ఒప్పుకున్నా చాలు. అయితే మన వాళ్ళు కూడా చాలా మంది బైబిల్స్ 2-3 కవర్లలో పెట్టి చర్చికి వస్తారు సార్. మరి కొంతమంది అంటే వర్షానికి తడిసిపోతేమన్నా సార్, వర్షానికి తడిస్తే పర్లేదు, వాళ్ళు ఎవరికి కనపడకుండా చర్చికి వెళ్తున్నాం అని తెలుసుకోవడం, చెప్పకుండా ఉండటం కోసం కవర్స్ లో రకరకాల ప్యాకింగ్లు చేసి బయట ఇట్లా పట్టుకొని రారు సార్. చాలా మంది అట్లా కవర్ చేసి వస్తారు, అది కూడా చూస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. నేను అదే చెప్తున్నాను, ఇవన్నీ కొంచెం సున్నితమైనటువంటివి. వీళ్ళ విషయంలో అంచేత వాళ్ళు రక్షణ పడలేదు అని మనం అనలేం, కానీ ఈ విషయంలో వాళ్ళు ప్రభుకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని మాత్రం మనం చెప్పగలం. రైట్ సార్, రైట్. మూవింగ్ ఆన్ ఫర్దర్, సో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో ప్రీడిస్టైన్డ్ వారిని పిలిచెను, వాళ్ళే పిలువబడతారు, నిర్ణయించబడిన వాళ్ళే పిలువబడతారు. సువార్త మనం ఎన్ని కోట్ల మందికి ప్రకటించినా స్పందించే వాళ్ళ సంఖ్య ఈ జాబితా ప్రకారం ఉంటుంది. ఏ జాబితా? అది. సో అలాగని చెప్పి మనం సువార్త ప్రకటించని అక్కర్లేదంటే కుదరదు. కొంతమంది అది బాగా పాజిటివ్ తీసుకునే అవకాశం కూడా ఉంది సార్. అది ఎక్స్ట్రీమ్ పాజిటివ్, అది ఎక్స్ట్రీమ్ పాజిటివ్. ఇంకెందుకు, ఎట్లాగో నిర్ణయించబడింది కాబట్టి దాని సమయం వచ్చినప్పుడు ఆడే నమ్ముతాడు, దీని సమయం వచ్చిన ఇదే నమ్ముద్ది, ఇంకేం టెన్షన్ ఎందుకు, అందరూ బిందాస్ గా ఉందాము టెన్షన్ లేకుండా. నో 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 నట కాదు. ఆయన చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, ఆ సమస్తమైన సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. వెన్ దెర్ ఇస్ ఎ క్లియర్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ టు గో అండ్ ప్రీచ్, మళ్ళీ దాంట్లో బేరాలాడటం మనకి తగదు. మన పని ఏందబ్బా, మన పని ఏంది, మనం చెప్పిన పని చేయాల. ఆయన చెప్పలేదు కదా ఎట్లాగో నేను నిర్ణయించాను కాబట్టి వాళ్ళని పిలుస్తా. పిలవాలంటే ఒక లెక్క ఉంటుంది, పిలుపు ఏ రూపాయన ఉంటుంది పిలుపు, మనం మాట్లాడతాంలేండి. 10వ అధ్యాయం వచ్చినాక ఆ స్పష్టత వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. ఈ దశలో మనం మాట్లాడుకోనక్కర్లేదు, 10వ అధ్యాయం వచ్చినాక మనం మాట్లాడుకుంటాం. సో ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. మనం మహిమపరచబడ్డామా? దట్ ఈస్ ఫ్యూచర్ సార్, ప్రాసెస్ లో ఉన్నాం సార్. ఫ్యూచర్ అది. అయినా ఎందుకు పాస్ట్ టెన్స్ లో వాడాడు? రక్షణ పోతుందా నని కొన్ని వాటర్ దూరా రక్షణ పోతుందా అనే ప్రస్తావన వచ్చినప్పుడు to prove that or to say that salvation cannot be lost, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాడు he is already justified. He is already glorified. All those who are justified are already glorified. అంటే ఇది భవిష్యత్తులో జరగవలసినటువంటి క్రియ అయినప్పటికీ కూడా దాన్ని భూతకాలంలో అనగా పాస్ట్ టెన్స్ లో రాయటం ద్వారా వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు కమ్యూనికేట్? హీ ఈస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఫర్ షూర్ ఫ్యూచర్ లో ఫ్రూట్ఫుల్ అవుతుందని చెప్పటం అర్థం అంతే. దట్స్ ఇట్, అబ్సల్యూట్. అంటే పర్మనెన్సీ. వన్స్ యు ఆర్ జస్టిఫైడ్ యు విల్ బి గ్లోరిఫైడ్. Once you are justified, you will be glorified. You are glorified in the past tense. What to talk about the assurance of the glorification. You will receive in future. Ante ka sir. Yes. భవిష్యత్తులో మనం పొందుకోబోయేదాన్ని కూడా పాస్ట్ టెన్స్ లో రాయడాన్ని ఏమంటారంటే అష్యూరెన్స్. దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా దేర్ ఈస్ నో బార్గెనింగ్, ఇంకా డిస్కషన్ కానీ చర్చ కానీ బహుశా ఒకవేళ అదవుతే బహుశా ఇలా అవుతే దేర్ ఈస్ నో హైపోథెటికల్ స్టేట్మెంట్ హియర్. ఆ పాసిబిలిటీ
ఈ పాసిబిలిటీ, ఒకవేళ ఇలా జరిగితే, ఒకవేళ అలా జరిగితే. ఈ మధ్య ఒక అత్యాసక్తిపరుడైనటువంటి, అత్యుత్సాహం కలిగినటువంటి మా రక్షణ టీవీ ఛానల్ బోర్డు మెంబర్లో ఒక ఆయన, మంచి సుప్రసిద్ధ బోధకుడే. పాపం ఆయనకి ఎందుకో ఈ ప్రీడెస్టినేషన్ మీద, ఈ ఫోర్ నాలెడ్జ్ మీద, ఈ వీటి మీద పెద్దగా ఆయనకి అవగాహన లేదు. కొందరికి సహజమైనటువంటి వ్యతిరేకత ఉంటుందండి. పోనీ మరి నేను చర్చకి పిలిచాను, మరి చర్చకు కూర్చుందాం అన్నాను, దానికి స్పందన లేదు. కానీ పనికి మాలినటువంటి పోస్టుని పెడతా ఉంటాడు. ఇక మీకు తెలుసు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నన్ను ఏమన్నా తిట్టండి, నేను ఒప్పుకుంటా, పెద్దగా పట్టించుకోను. దూషించండి, మర్చిపోతా, కలిసిపోతా వెంటనే. దేవుని వాక్యానికి అబద్ధాలు ఆపాదించి అసత్యాలు ఆపాదించి అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం ఐ రియల్లీ కెనాట్ కంట్రోల్. ఐ హ్యావ్ టు ఆన్సర్. ఐ వుడ్ ఆన్సర్ అండ్ ఐ హ్యాడ్ ఆన్సర్డ్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఆన్సర్. విషయం ఏమిటి? ఆయన ఎవరో రావెల కిషోర్ బాబు అంట, మరి ఆంధ్రాలో ఒక వ్యక్తి, నాకు పెద్దగా పరిచయం లేదు. రావెల జోసెఫ్ గారి కాదు, జోసెఫ్ కాదు, రావెల జోసెఫ్ అని ఆయన ఏమంటారు, చాలా ఓల్డ్ ఏజ్. అదేనండి, టీడీపీ గవర్నమెంట్ లో, ఎక్స్క్యూజ్ మీ, టీడీపీ గవర్నమెంట్ లో వైసీపీలో గెలిచి టీడీపీకి ఏమండి పొలిటీషియన్, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, టీడీపీ నుంచి బీజేపీకి వచ్చాడు. జనసేన టీడీపీ, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళి, టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళి, జనసేన నుంచి బీజేపీకి వచ్చినట్టున్నాడు ఆయన. ప్రెసెంట్ బీజేపీ సార్. ఏమిటట, ఆయన ఇప్పుడు చక్కగా కూర్చొని ఒళ్ళంతా బొట్లు పెట్టుకొని, ఒళ్ళంతా పసుపు కుంకుమలు రాసుకొని పూజలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు. టీవీలో కూడా చూపించారు. అసలు విషయం ఏంటంట, ఆయన ఒకప్పుడు సేవకుడు అంట. ఐ డోంట్ నో, మాకు కూడా తెలియదు సార్. ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అని తెలుసు మాకు, అంతే. ఐఆర్ఎస్ అంటే తెలియదు సార్, అదేంటి? ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్. ఓకే ఓకే ఓకే. ఎవరో అంటే చూడబోతే ఆయన ఈ మాదిగమాల కమ్యూనిటీలో దేనికోదానికి చెందినవాడిగా కనపడుతున్నాడు. అంటే అవును సార్, అవును, నాకు అర్థమైంది, అంతవరకు అర్థమైంది. అంటే జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే, ఆ రెండిట్లో దేనికైనా ఆ రెండిట్లో ఏ కమ్యూనిటీ వాడైనా క్రిస్టియన్ అనేది వీళ్ళ వాదన. ఏమంటారు? అంతే సార్. మీరు చెప్పనక్క బీజేపీలోకి వెళ్ళి గర్భాపసి అంటున్నాడు సార్. ఏంటి ఈయన కడుపు అంటే ఏంటి అంటే, ఈ రావెల కిషోర్ బాబు అనబడిన వాడు ఒకప్పుడు సేవకుడు అంట. మరి నాకు తెలియదు, ఐ డోంట్ నో. అయితే అయి ఉండవచ్చు, లేకపోయి ఉండవచ్చు. అతడు ఎస్సీ అయి ఉండొచ్చు, మాల అయి ఉన్నాడు, మాదిగై ఉన్నాడు, ఇంకెవడై ఉన్నాడు, ఐ డోంట్ కేర్. ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు సేవకుడుగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు ఈ విధంగా పూజలు చేస్తున్నాడే, మరి ఈయన దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళికలో ఉన్నట్ట, ఈయన ప్రీడెస్టినేషన్ అయినట్ట, ఈయన ఎన్నుకోబడినట్ట? ఇందులో నా ప్రశ్న ఏంటంటే, నీ సమస్య ఏందబ్బా? వాడెవడో ఒకప్పుడు సేవకుడు అనుకున్నాడు, ఇప్పుడు నేను కాదంటున్నాడు. వాడొకప్పుడు ఆ పని చేశాడు, ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు. దేవుడు నీకు చెప్పాడా వీని నేను ప్రీడెస్టైన్ చేసిన, అందుకనే వీడు సేవకుడు అయ్యాడని చెప్పాడా? ఆ ప్రకారంగా మాట్లాడితే యూద ఇస్కరియోతును కూడా చెప్పాడా వీడు రక్షింపబడినటువంటి వాడని చెప్పాడా? అలాంటి వేషం వేసుకొని తిరుగుతారు. అలాంటి వేషం వేసుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళ విషయంలో ప్రీడెస్టినేషన్ నమ్మే వాళ్ళు చెప్పే సంగతి ఏంది, ఈయన విషయంలో ప్రీడెస్టినేషన్ వేషం వేసుకున్న ప్రతి ఒక్కడి విషయంలో మనం ఏం చెప్తాము? వేషం వేసుకునేవాడు వాడంతకు వాడే చెప్తున్నారు సార్ ప్రీడెస్టైన్డ్ కాదని. మరి అయిపోయే దీనికి వీళ్ళు ఏం చెప్తారు? తులింపు నమ్మేలు, యూనో, సంకట నిస్సహాయ స్థితి, టోటల్ డిప్రావిటీ నమ్మేవాళ్ళు అసలు ఏం చెప్తారు? దీనికి ఏం చెప్తారు రావాయి? ఆడ అసలు రక్షింపబడ్డాడని ఎవడు నీకు చెప్పాడు? నేను ఏమైనా రాసిచ్చానా?
బైబిల్ ఏమైనా మీకు ఏమైనా రాసిచ్చిందా? దేవుడు మీకు ఏమైనా రాసిచ్చాడా? ఆ రక్షింపడ్డాడు, ఒకప్పుడు రక్షింపడ్డాడు అంటే అసందర్భమైనటువంటి పసరైనటువంటి వాదనలు ఏదో వ్యతిరేకించాలి కాబట్టి తీసుకొస్తా ఉంటాడు. ప్రియులారా, ఎవడు ఎన్నిక కాబడ్డాడో ఎవడు ఎన్నిక కాబడలేదో ఆ దినం తేలుచుద్ది. ఈలోగా నాటకాలు వేసేవారు, వేషాలు వేసుకునేవారు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. ఆశ్చర్యం లేదు. సేవకుడు అయినా ఉండవచ్చు, బిషప్ అయినా ఉండవచ్చు, పోపు అయినా ఉండవచ్చు. పోపు రక్షింపడలేదులే. సార్ ఒక్క స్టాండ్ లేని వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళే చెప్తారు కదా సార్, ప్రీ స్టాండ్ కాదు మేమని. యాజ్ సింపుల్ యాజ్ అండి. కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా అర్థం అవుద్దండి. అంతే సార్. కాకపోతే ఏంది, ఈ ప్రిడెస్టినేషన్, టోటల్ డిప్రైవిటీ నమ్మే వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప. డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ మర్చిపోయారు సార్. అది అసలు పట్టించుకోరుగా. ఎలక్షనే లేదంటాడు. అంత నా కష్టమే, నేను నమ్ముకుందే, నా ఇష్టమే అంటాడు. నిజంగా రక్షింపబడిన వారైతే మళ్ళీ ఎవరు వెనక్కి తిరిగి చూడరు కదా సార్. ఛాన్స్ లేదు సార్. స్వార్థను నమ్మి రక్షింప. అందుకని ఇప్పుడు ఏం చెప్పినాను, గ్లోరిఫికేషన్ అనేది పాస్ట్ టెన్స్ లో వాడబడింది. గ్లోరిఫికేషన్ ఆ విషయంలో శత్రుఘ్ మేషక్ అబద్ధంగా చూసి నేర్చుకోవాలి కదా సార్. సార్ ఏర్పరచుకున్న వాళ్ళని సైతం పడద్రోస్తుంది సాతాన్ అని చెప్తుంది కదా సార్. ఇశ్రాయేలీలమ్మా, ఇశ్రాయేలీలు యాజ్ ఎ నేషన్ వాళ్ళు చోజన్ అండి. యాజ్ ఎ నేషన్ దే ఆర్ చోజన్, నాట్ సేవ్డ్. అమ్మా అర్థమవుతోందా? ఓకే సార్. ఒక దేశంగా వాళ్ళు ఎన్నుకొనబడినటువంటి వారు. మోసపుచ్చే ప్రయత్నం ఎప్పటికీ చేస్తూనే ఉంటాడు అపవాది. వాడి పని వాడు చేస్తాడండి. వాడు ఇలాంటి ప్రయత్నం చేస్తాడని చెప్పడం మనకి తప్పు కాదు కదా, హెచ్చరించడం తప్పు కాదు కదా. మన పని మనం చేయకపోతే వాడి పని చేయడం మొదలు పెడతారు. వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. మీరు మత్తయి శుభవార్తలో నుంచి 24వ అధ్యాయంలో తీసుకున్నారా? 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కారాలను కనబరిచెదరు. మోసపుచ్చుటకై, అదేనండి మీరు కోట్ చేసిన రెఫరెన్స్. మోసపుచ్చుతారు అని చెప్పలేదు, ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు అంతెందుకండి, మనల్ని మోసపుచ్చే ప్రయత్నం జరగట్లేదా? ఎప్పుడు ఇది వాడు అపవాది అనేటటువంటి వాడు సిగ్గులేనటువంటి వాడు. అంటే ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ వస్తూ ఉంటాడు. అంటే మొహమాటం ఏముండదు. ఇప్పుడు మీరు ఒకసారి నా విషయంలో మిమ్మల్ని ఒక సహాయం కోరాను అనుకోండి, మీరు నన్ను చేదరించుకున్నారనుకోండి, ఇంకోసారి మీ దగ్గరికి వచ్చే సాహసం చేయను నేను. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ చేదరించుకున్నారు, చిరాకు పడ్డారు కాబట్టి, చీపోమన్నారు కాబట్టి ఐ విల్ నాట్ కమ్ అగైన్. కానీ అపవాదికి అట్లాంటి సిగ్గేం లేదు. మీరు 10 సార్లు చీపో అన్నా కానీ 11వ సారి వస్తాడు. వాడినే అపవాదం అంటారు సార్. మరి మొహమాటము, ఆత్మగౌరవము, ఈ ఆత్మ నిర్భరం, ఇవన్నీ ఈ సుత్తి వాడి పెద్ద పట్టించుకోడు అనమాట. సెంటిమెంట్స్ ఏముండవు, వస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నాలు నిరంతరాయం జరుగుతుంటుంది. బహుశా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలోని సంగతులు శ్రమల కాలానికి సంబంధించిన సంగతులు. 7 ఏళ్ల కాలం 70th వీక్ ఆఫ్ డానియల్కి సంబంధించినటువంటి సంగతులు. ప్రస్తుతం అవి మా బైబిల్ స్టడీలో నడుస్తున్నాయి. మేము 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఉన్నాం, చర్చలలో కొనసాగుతున్నాం. సో విషయం ఏమిటి అంటే, ఆ ప్రయత్నం మొదటి నుంచి జరుగుతుంది. దానియేలు పడదోసే ప్రయత్నం జరిగింది, పౌలును పడద్రోసే ప్రయత్నం జరిగింది, పేతురును పడదోసే ప్రయత్నం జరిగింది. విశ్వాసులమైన మనల్ని కూడా పడదోసే ప్రయత్నం జరుగుతూనే ఉంటది. అందుకే కదా పరిశుద్ధాత్మదేవుడు మనకు సాయం చేసేది. ఇంతకేమన్నాడు సార్ రావెల కిషోర్ గారు? ఏమండి రావెల కిషోర్ గారు ఏమన్నారు మరి మీ చర్చలో? చర్చ ఆయన గురించి అండి, ఆయనతో కాదు. ఆయన ఒకప్పుడు సేవకుడు, ఇప్పుడు ఇట్లా పూజలు చేస్తున్నాడు. ఈయన గురించి
ఈ ప్రీడెస్టినేషన్ నమ్మే వాళ్ళు ఏమంటున్నారు, మరి ఈయన ప్రీడెస్టైన్డ్ అయిందా కాదా అని అడుగుతున్నారు. నేనన్నాను పసలేని ఆర్గ్యుమెంట్, పసలేని ప్రశ్న. ఆడు ప్రీడెస్టైన్డ్ అని చెప్పేసి బైబిల్ చెప్పలేదు, ఆడు ప్రీడెస్టైన్డ్ అని చెప్పి దేవుడికి చెప్పలేదు, ఆడు ప్రీడెస్టైన్డ్ చెప్పి నేను కూడా చెప్పలేదు. వాళ్ళు ఆ దినం ఇప్పుడు వేషం వేసుకునే వాళ్ళు తనకి కలిసి వచ్చిన కాలంలో ఆ వేషం వేసుకున్నాడు, ఇప్పుడు ఇది దానికంటే ఇది కలిసి వస్తుంది అనుకున్నాడు, ఈ వేషం వేసుకుంటాడు, రేపు ఇంకొక వేషం వేసుకుంటాడు. సార్ వాళ్ళు ఊసర వెల్లులు సార్, వాళ్ళు అదే అంతే. ఊసర వెల్లులు వాళ్ళు, ఎందుకంటే పొలిటీషియన్స్ ఊసర వెళ్ళి వాళ్ళకు అధికారం ఉంటేనే ఆనందం వాళ్ళకు. అలాంటప్పుడు ఇలాంటి వేషధారులందరినీ చూపించి వీళ్ళు ప్రీడిస్టైన్డ్ అయ్యారా, వీళ్ళు ఇలా కావాలని చెప్పి దేవుడు ప్రీడిస్టైన్ చేశాడా? ఎవరు చెప్పారు? ఎవడు రక్షింపబడాలి అనేది ప్రిడెస్టినేషన్ లో జరుగుతుంది, ఎవడు పాపం చేయాలి, ఎవడు పతనమైపోవాలి అనేది. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను సార్, శ్రద్ధగా వినండి. ప్రిడెస్టినేషన్ గురించి ఇందాక మర్చిపోయానని ఇప్పుడు గుర్తొచ్చింది, దేవుని దయ వల్ల చెప్తున్నాను. డబుల్ ప్రిడెస్టినేషన్ అని ఇంకో ప్రాబ్లం ఉంది. లిస్టన్, డబుల్ ప్రిడెస్టినేషన్ అని ఇంకో ప్రాబ్లం ఉంది. దీన్ని హైపర్ క్యాల్వినిజం అంటారు. ఏమంటారండి? క్యాల్వినిజం. ఓకే, క్యాల్వినిజం దాదాపుగా మనం క్యాల్వినిజాన్ని సపోర్ట్ చేస్తున్నాం. హైపర్ క్యాల్వినిజం ప్రాబ్లం ఉంది. హైపర్ క్యాల్వినిజం ప్రాబ్లం ఏంటంటే దాన్ని డబుల్ ప్రిడెస్టినేషన్ అంటారు. డబుల్ ప్రిడెస్టినేషన్ ఏంటంటే ఇంతవరకు మనం నేర్చుకుందాలా ఏంటి, ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఎవరెవరు రక్షింపబడాలో ముందుగా నిర్ణయించాడని, రక్షింపబడే వారిని, రక్షింపబడవలసినటువంటి వారిని ముందుగా నిర్ణయించాడని మనం మాట్లాడుకున్నాం. ఇందులో ఒకటే ప్రిడెస్టినేషన్ జరుగుతుంది. ఏంది? రక్షణకు సంబంధించిన ప్రిడెస్టినేషన్ ఒకటి జరుగుతుంది. లెసన్ కేర్ఫుల్లీ. ఈ డబుల్ ప్రిడెస్టినేషన్ ఏంటంటే ఈయన ఏం చేస్తాడంటే ఒక పేర్లు పెద్ద చిట్టా ముందేసుకుంటాడు. మనుషులందరూ చిట్టా ముందేసుకొని గీళ్ళు పరలోకం పోవాలి, వీళ్ళు నరకానికి పోవాలా, వీళ్ళు నరకానికి పోవాలా, వీళ్ళు పరలోకానికి పోవాలా అని. పరలోకానికి పోవటం నిర్ణయించటం అనేది సానుకూల అంశమే, కానీ వీళ్ళు ఖచ్చితంగా నరకమే పోవాలి అని నిర్ణయించడం అనేది ప్రతికూల అంశం. దీన్ని డబుల్ ప్రిడెస్టినేషన్ అంటారు. ఆ రకంగా దేవుడు కొందరు నరకానికి పోవాలని నిర్ణయించాడా, లేకపోతే మానవులు స్వాభావికంగా వాళ్ళు చేసిన పాపాలకి పర్యావసనంగా నరకానికి పోతున్నారా, లేకపోతే ఆయన టిక్కు పెట్టాడు కాబట్టి నరకానికి పోతున్నారా? డబుల్ ప్రీడెస్టినేషన్ లేదు కదా సార్ అసలు. చేసే పాపాలకి ఆలోచించండి. ఇది చిన్న విషయం ఏమి కాదండి, ఇది చిన్న విషయం ఏమి కాదు. భవిష్యత్తులో మీరు ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటుంది దీంతో. సింగిల్ ప్రీడెస్టినేషన్ ని బేస్ చేసుకుంటే సార్, ప్రీడెస్టైన్డ్ అయిన వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు, మిగిలిన వాళ్ళంతా నరకానికి పోవాల్సిందే. ఇంకా దాంట్లో డబుల్ ప్రీడెస్టినేషన్ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది సార్? ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకానికి వెళ్ళడానికి ప్రీడెస్టైన్డ్ అయ్యారు. ఇక్కడ ఇంకొక సబ్టిల్ చాలా చాలా సూక్ష్మమైన ప్రాబ్లం ఉంది జేకబ్ గారు. ఏంటంటే మేము ప్రీడెస్టిన్ కాలేదు కాబట్టే నరకానికి పోతున్నాం అంటారు. నువ్వు నరకానికి పోయేది ప్రీడెస్టిన్ కాలేదు కాబట్టి కాదు. ఎవడైనా నరకం ఎందుకు వెళ్తున్నాడండి? పాపాలు చేసినందుకు వెళ్తాడు. అది చెప్పాలి. నన్ను ప్రీడెస్టిన్ చేయలేదు కాబట్టి నేను నరకానికి పోతున్నా, నన్ను ప్రీడెస్టిన్ చేయలేదు కాబట్టి నేను నరకానికి పోతున్నా. తేడా పడుతుంది. పాపము చేసి పర్యావసనంగా నరకానికి పోతున్నావు, కానీ నన్ను ప్రీడెస్టిన్ చేయలేదు కాబట్టే నేను నరకానికి పోతున్నా అంటే ఎంత అసహ్యంగా ఉంది ఆర్గ్యుమెంట్. చూసారు ఎంత ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్ ఇది? ప్రీడెస్టినేషన్ ట్విస్ట్ చేసి మాట్లాడినట్టు సార్. అది దీన్నే డబుల్ ప్రీడెస్టినేషన్ అంటారు. ఏమంటారంటే కొందరిని నరకానికి డిసైడ్ చేసిండు, కొందరిని స్వర్గానికి డిసైడ్ చేసిండు. మిస్ఇంటర్ప్రిటేషన్ సార్. ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు? ఇప్పుడు పరలోకానికి ప్రీడెస్టిన్ చేయకపోతే ఆటోమేటిక్ గా నరకానికి చేసినట్టే కదా. నరకానికి నో 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 అందరూ మనం నరకానికి పోయేటోళ్ళమే. అందరము డిఫాల్ట్ అందరం ఎక్కడ ఆయన ఏదో ప్రీడెస్టిన్ చేయలేదు కాబట్టి నరకానికి పోవటం కాదు సార్. అందరూ పోయేటోళ్ళమే. చేసినోడైనా చేయబడకపోయినోడైనా అందరూ పోయేటోళ్ళమే. అట్లాంటి వాళ్ళలో కొందరిని పైకి లాగాడు. తక్కిన వాళ్ళము నువ్వు లాగలేదు కాబట్టే నేను పోతున్నా అంటంలో అర్థం ఉందా? లేదు.
సో ఇది చాలా సూక్ష్మమైన సమస్య అని చెప్తున్నాను. మనం దొరికిపోతాం ఇక్కడే, మనం ఈజీగా మనల్ని కన్విన్స్ చేసేస్తారు. చూసావా, నువ్వు ప్రిడెస్టినేషన్ నమ్మటం ద్వారా కొందరిని దేవుడు నరకానికి పంపిస్తున్నాడని నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు. అవునా కాదా అంటే నిజమే కదా, కొందరిని స్వర్గానికి ఎంచుకున్నాడు, మరి తక్కిన వాళ్ళు స్వర్గానికి ఎంచుకోలేదు కాబట్టి నరకానికి పోతున్నారు అని మనతోనే ఒప్పిస్తారు. సార్ ఇప్పుడు ఈ ప్రీడెస్టినేషన్ అనేది రక్షణకి మాత్రమేనా లేదా స్వర్గానికి మాత్రమేనా? రెండు ఒకటే అవుతుందా? ఎందుకంటే కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ స్వర్గంకి వెళ్లకుండా మధ్యలోనే మళ్ళీ పాప జీతం తీర్చి మళ్ళీ కోల్పోయేది కూడా ఉంటుంది. అది సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ కింద మాట్లాడు. వన్స్ సేవ్డ్ ఈజ్ గ్లోరిఫైడ్ అండి. మనం మాట్లాడడం కదా, ఇప్పుడే మాట్లాడాం. ఒకసారి రక్షణ పడితే మహిమపరచబడినట్టే అని చెప్పుకున్నామా లేదా 30వ వచనంలో? That is, salvation is permanent, brother. Once saved, saved forever, glorified. If you are justified, you are glorified. డబుల్ ప్రిడెస్టినేషన్ అనేది హైపర్ క్యాల్వినిజం యొక్క బోధ. మనల్ని ఏం చేస్తారంటే వీళ్ళు దుర్మార్గులు, మనం ప్రిడెస్టినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనల్ని హైపర్ క్యాల్వినిజంలో ఉంటేస్తారు. క్యాల్వినిజాన్ని మనం నమ్ముతున్నాం కానీ హైపర్ క్యాల్వినిజాన్ని మనం నమ్మట్లేదు. మనల్ని ఏం చేస్తారు సార్ చెప్పండి. ఎట్లా మనం డిఫెండ్ చేయాలి సార్ దీన్ని? ఏది డబుల్ ప్రిడెస్టినేషన్ గురించి ఎక్కడన్నా ఏదన్నా డిబేట్ జరిగితే సార్ ఎట్లా దీన్ని మనం డిఫెండ్ చేయాల్సి ఉంటుంది? సో ఈజీ, సో ఈజీ. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అంతేనా? రైట్. ఇప్పుడు ఎంతమంది నరకానికి పోతున్నారు భూమి మీద? దేవుడిని పక్కన తీసేద్దాం, ఎంతమంది భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఎంతమంది నరకానికి పోతారు? అందరూ పోవాలి సార్. అందరూ పోవాల్సిందే, అందరూ పోవాల్సిందే, అందరూ పోవాల్సిందే. అందరు ఎందుకు పోతున్నారు? దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి పోతున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క క్రియల మూలంగా, వాళ్ళ యొక్క అవిధేయత మూలంగా, వాళ్ళ పాపం మూలంగా పోతున్నారా? పాపాల మూలంగా. దేవుడు పంపిస్తున్నాడా? లేదు సార్, పాపం చేయడం వల్ల. లేదు కదా. మన దురాశల చేత సార్, మన దురాశల చేత ఏడవబడి మరలు గొల్పబడి పోయేవాడు. పాపం చేస్తున్నాము, పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అదే కదా, అదేలేండి నిత్య నరకం. ఇది మన క్రియల మూలంగా, మన జీతంగా మనం సంపాదించుకుని మనం పొందుకుంటుందే, మనం వెళ్తున్నటువంటిదే, కానీ దేవుడు పంపించేది కాదు కదా. అలాంటి జాబితాలో నుంచి ఒకళ్ళిద్దరిని రక్షించటానికి ఆయన ముందుకొచ్చి ఒకళ్ళిద్దరిని రక్షించాడు. ఇప్పుడు ఒకళ్ళిద్దరిని రక్షించడమే పాపం అయింది. ఇప్పుడు ఆయన చేసిన పాపం ఏంటల్లా? వీళ్ళ ఉద్దేశంలో దేవుడు చేసిన పాపం ఏంటండి? ఆ ఒక్కళ్ళిద్దరిని రక్షించడమే. ఆ ఒక్కళ్ళిద్దరిని కూడా రక్షించాలని దేవుడు ముందుగానే ఆలోచించుకున్నాడు. ఆయన ముందుగా ఆలోచించుకొని సమయం వచ్చినప్పుడు ఆ ఒక్కళ్ళిద్దరిని రక్షించాడు. ఆ ఒక్కళ్ళిద్దరిని రక్షించిన పాపానికి వాళ్ళని ముందుగా నిర్ణయించుకొని రక్షింపబడడానికి రావాల్సిన కాలంలో రక్షించాడు కాబట్టి ఇదిగో వాళ్ళనేమో రక్షించడానికి నిర్ణయించాడు, వీళ్ళనేమో నరకానికి పోవడానికి నిర్ణయించాడు. ఇది ఊసరవెల్లి వాదన కాదు, డబుల్ టంగ్డ్ సార్. అంటే వీళ్ళు నరకానికి పోయేది ఆయన ఎన్నుకోకపోవటం వలన, వీళ్ళు నరకానికి పోయేది ఆయన రక్షించకపోవటం వలన వీళ్ళు నరకానికి పోయేది. వీళ్ళు నరకానికి పోయేది ఆయన వాళ్ళని చూజ్ చేసుకోకపోవటం వలన, లేకపోతే వీళ్ళు చేసిన పాపాల మూలంగానా? పాపాల మూలం. అందరికి అర్థమైందా? ఇంకోసారి అయితే ఇంకోసారి చెప్తా. అర్థం కాకున్నా కానీ అర్థమైనట్టుగా స్మార్ట్ గా అర్థమైంది సార్. ఇంట్లో మనకు మంచి మంచి బుక్ ఉంది సార్, సోటేరియాలజీ గురించి, మన గుడ్ న్యూస్ ది. అప్పుడు మనము ఆ టైంలో ప్రొఫెసర్ గారు కూడా బాగా బోధించారు సార్. రక్షణ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ మనకు విటిహెచ్ లో మంచి బుక్ ఉంది సార్, సోటేరియాలజీ, 8 టాపిక్స్. ఎస్ అండి. లాస్ట్ సెమిస్టర్ నేను బీటీహెచ్ వాళ్ళకి చెప్పాను, సోటేరియాలజీ అనే సబ్జెక్ట్ చెప్పాను. రైట్. డబుల్ ప్రిడెస్టినేషన్ లేదండి, సింగిల్ ప్రిడెస్టినేషన్. ఎవరెవరు రక్షింపబడాలో మాత్రమే దేవుడు నిర్ణయించాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఐ రిపీట్,
ఎవరెవరు నరకానికి పోవాలో దేవుడు నిర్ణయించలేదు. అయినా నరకానికి పోయేటి వాళ్ళు దేవుడు నిర్ణయించలేదు కాబట్టి, దేవుడు రక్షించడానికి ఇష్టపడలేదు కాబట్టి, దేవుడు పరలోకానికి ఎన్నుకోలేదు కాబట్టి పాపం నరకానికి పోవాల్సి వస్తుంది కాదండి. పాపం చేశారు కాబట్టి పోవాల్సి వస్తుంది. పాపం చేశారు కాబట్టే పోవాల్సి వస్తుంది అంతే. అది వాళ్ళ సొంత క్రియల మూలంగా వాళ్ళు సంపాదించుకున్నటువంటిదే వాళ్ళ జీతాన్ని వాళ్ళు పొందకుండా అడ్డుకుంటే పాపం అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు పొందుకోవాల్సిన మరణాన్ని వాళ్ళని పొందుకొనిస్తే తప్పేమీ కాదు. ఇక్కడ ఏంది మన సమస్య ఏంది? మనల్ని పొందుకోనీయకుండా అడ్డుపడి మనల్ని బయటికి లాగాడు. అది మన కడుపు మంట కదండి. మనం కూడా పొందుకోవాల్సిన మనల్ని పొందుకొనిస్తే ఈ దరిద్రం ఉండేది కాదు, ఈ చర్చ ఉండేది కాదు. కానీ ఆయన దయగలవాడు, కనికరం గలవాడు కాబట్టి ఎన్ని కోటాను కోట్ల మంది జనంలో మనం పొందుకోవాల్సిన శిక్షను మనం పొందుకోకుండా అలా దొర్లుకు వేగంగా దొర్లుకుపోతున్నటువంటి మనల్ని వెతికి కష్టపడి అడ్డుకొని ఆపుకొని కాపాడుకొని బయటికి లాగాడు. కాబట్టి ఈ ప్రశ్నలు మనం దేవుని మీద అడగలుగుతున్నాం. ఈ టాపిక్ మీద క్లారిటీ లేకపోతే బోల్తా కొట్టే అవకాశం ఉంది, చాలా ఉంది. అందుకనే ఇప్పుడు నేను ఎంత బోధించినా భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరైనా కన్విన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను డబుల్ ప్రిడిస్టినేషన్ గురించి మళ్ళీ మీకు ప్రశ్నలు రాకపోయినా, ఫోర్ నాలెడ్జ్ గురించి అయినా, ప్రిడిస్టినేషన్ గురించి అయినా, డబుల్ ప్రిడిస్టినేషన్ గురించి మీరు ప్రశ్నించకపోయినా నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఇదే. ఈజీగా కన్విన్స్ అవుతారు. మీరే చెప్పండి సార్, ఆయన కొందరిని పరలోకానికి ఎంచుకున్నాడు, మరి తక్కిన వాళ్ళకి పోవాలా, నరకానికి పోవాలా? ఎందుకు పోతున్నారు? ఆయన ఎంచుకోలేదు కాబట్టి. ఓ నిజమే అనిపించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఎంచుకోలేదు కాబట్టి నరకానికి పోవడం కాదబ్బా. ఇప్పుడు లాయర్ గారు మీరు ఉన్నారు, జడ్జి గారు క్షమాభిక్ష పెట్టలేదు కాబట్టి నేను శిక్ష పొందుకోవాల్సి వస్తుంది అంటాం న్యాయమేనా? లేకపోతే నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష పొందుకుంటున్నాను అంటాం న్యాయమా? తప్పు చేశాను కాబట్టి శిక్ష పొందుతున్నాను, అది కదా యాక్చువల్ ఆర్గ్యుమెంట్. అదే. జడ్జి గారు నాకు క్షమాభిక్ష పెట్టలేదు, జడ్జి గారు నన్ను విడిచిపెట్టలేదు, జడ్జి గారు నాకు కేసు కొట్టివేయలేదు కాబట్టే నేను శిక్ష పొందుకుంటున్నాను. మనం చాలా చిరాకు వచ్చేసింది అట్లాంటి ఆర్గ్యుమెంట్ వింటే. అట్లాంటి ఆర్గ్యుమెంట్ వింటే ఉరిశిక్ష చేయండి ఈడికని చెప్తారు సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొందరిని అంటే ఈ విధంగా దేవుడు రక్షించాడని వాళ్ళు కొంతమంది మనతో వాదించినప్పుడు, అంటే కొందరికి మాత్రమే ప్రీ డెస్టినేషన్ వల్ల వాళ్ళు రక్షింపబడ్డారు, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఇప్పుడు రక్షింపబడటకు అవకాశం ఉంది, అదే సువార్త అని మనం చెప్పొచ్చు కదా సార్? ఒకటమ్మా, మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు ఇవన్నీ ఏం చెప్పం, సింపుల్ గా సువార్త. ఎందుకంటే మనకి అందులో ఎవరు నిర్ణయించబడ్డారో మనకు తెలియదు కదా. సింపుల్ గా సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. మన పనిలో సువార్త చెప్పడమే. ఆవేళ లుదియా హృదయం, ఎంతో మంది వాక్యం వింటున్నా లుదియా హృదయం తెరిచినట్టు ప్రభు వారు తన సమయం వచ్చినప్పుడు వారి సమయం వచ్చినప్పుడు వారి హృదయాన్ని తెరుస్తూ ఉంటాడు. అది మన పరిధిలోని విషయం కాదు. ఈ విధంగా మనకి చర్చ వచ్చినప్పుడు మాత్రమే, ఇలాగ ఇంటర్నల్ గా మాత్రం మనం చర్చించుకుంటాం ఇవి. అదే సార్, కొంత ప్రీడెస్టినేషన్ లో లేని వాళ్ళకి మనం 10 ఏళ్ళు చెప్పినా కూడా మనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ మారరు. లేదు సార్, లేదు, వాళ్ళు మారే అవకాశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా నశించి నరకానికి పోవడానికి గల కారణం ప్రీడెస్టినేషన్ లేకపోవడానికి కాదు, అది తప్పుడు వాదన. వాడు నశించి నరకానికి పోవడానికి కారణం ఏమిటి? పాపాలు చేయటం, పాపం. అది గుర్తుపెట్టుకోండి. పాపం దాని యొక్క పర్యవసనం మరణం, అంతే. నేను ప్రీడెస్టినేషన్ లేకపోవటం వల్ల ఇదేంటంటే ఏంటి? సానుభూతి వాదన, అంతేనా? ఇది సానుభూతి వాదన. అంటే పాపం ప్రీడెస్టినేషన్ లేకపోవటం వల్ల నరకానికి పోతున్నాడు అంటే పాపం అయ్యో కదా, అయ్యో ప్రీడెస్టినేషన్ లేక నరకానికి పోతున్నాడు అంటే ఎవరిని బాధనం చేద్దామని? ఇప్పుడు దేవుని బాధనం చేద్దామని సార్. ఇప్పుడు నరకానికి పోయే వాళ్ళే పరుగులు ఎత్తుతా ఉంటారు, డిసైడ్ చేసుకొని మేము నరకానికి వాళ్ళని మళ్ళీ ప్రీడెస్టినేషన్ ఎవరు చేయలేరు కదా సార్, ప్రీడెస్టినేషన్ వాళ్ళని.
నరకానికి ప్రీడెస్టినేషన్ లేదని గుర్తుపెట్టుకోండి. ఒకటే మొదటి నుంచి వాళ్ళు నరకానికి పరలోకానికి వెళ్తే ప్రీడెస్టినేషన్ ఉంది. రక్షణ యొక్క స్వాస్థ్యం పరలోకానికి ప్రీడెస్టినేషన్ ఉంది, కానీ నరకానికి ప్రీడెస్టినేషన్ లేదు. నరకం అనేది జీతము. ఐ రిపీట్ అగైన్, నరకం అనేది జీతము, పరలోకం అనేది బహుమానం. జీవితం బహుమానం. ప్రీడెస్టినేషన్ అనేది బహుమానం అండి. మనం పడ్డ శ్రమలకి అది బహుమానం సార్. మనం ఏం శ్రమలు పడ్డాం? పాపం చేసాం. పాపం. ప్రభు వారు శ్రమ పడ్డది ప్రభు వారు, మనం కాదు. ప్రభు వారు శ్రమ పడ్డది, మనం కాదు. గుర్తుపెట్టుకోండి, డబుల్ ప్రీడెస్టినేషన్ అనేది ఎంత మంచి బోధో, డబుల్ ప్రీడెస్టినేషన్ అనేది. అండ్ ప్రీడెస్టినేషన్ ని నమ్మనటువంటి దుష్టులు మనలందరినీ కూడా డబుల్ ప్రీడెస్టినేషన్ లోకి నెట్టే ప్రయత్నం. ఆ పాటి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. డబుల్ ప్రీడెస్టినేషన్ ని కాదు అంటానే ప్రీడెస్టినేషన్ గురించి సమర్థవంతంగా మీరు మాట్లాడగలగాల. ఇస్ ఇట్ క్లియర్? yes sir. ఈనోష్ క్లారిటీ వచ్చింది? తీతుకు రాసిన పత్రికలో ఉంది కదా సార్, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మతభేదములు కలిగించి మనుషునికి, అది 10వ వచనం కదా సార్. అంటే మతభేదములు కలిగించి మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించుము, అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునే వాడే పాపం చేయుచున్నాడు నీ వెరుగు. ఈ వాక్యం తీసుకోవచ్చు సార్ ఇక్కడ మీరు చెప్తున్న దానికోసం? తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రీడెస్టినేషన్, ఫోర్ నాలెడ్జ్, డబుల్ ప్రీడెస్టినేషన్ చాలా ఫోర్ నాలెడ్జ్ని ఇందాక మెల్లి తిప్పేమంటారు, ఎవరెవరు రక్షింపబడతారో ముందుగానే చూశారు అంటాడు. అది ప్రమాదకరమైన ఆర్గ్యుమెంట్. అలాగే కొందరిని పరలోకానికి ఎంచుకున్నాడంటే కొందరిని నరకానికి ఎంచినట్టే కదా. కొందరిని రక్షింపబడాలని ఎంచుకున్నాడంటే కొందరిని ఇంకా మరి నరకానికి నిర్ణయించినట్టే కదా అని మనతోనే ఎస్ అని చెప్పిస్తూ ఉంటారు. అలా కాదు సార్, అందరూ పాపం చేసి దేవుడిని అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు, అందరూ నశించి నరకానికి పోతున్నారు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ చెబుతుంది. ఒకడు నరకానికి పోయేది చేసిన పాపం వల్లనే కానీ ఆయన ఎంచుకోకపోవటం వల్ల కాదు, ఆయన నిర్ణయించకపోవటం వల్ల కాదు. అలాంటి వారిలో నుంచి కొందరిని ఆయన ఎంచుకున్నాడు, అది ఆయన కృప. అట్లాంటి పనికి వాళ్ళ జాబితాలో నుంచి కొందరిని ఎంచుకోవటం ఆయన కృప. అందుకనే ఆయన కృప అంటున్నారు. కృప అంటే మనం పొందలేని దాన్ని మనకి అనుగ్రహించడం కృప. ఫ్రీ గిఫ్ట్ సార్, ఫ్రీ గిఫ్ట్ అని మనం తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే ఇంత ప్రయాసపడి మనం నేర్చుకున్నదంతా అబద్ధంలాగా తేల్చేస్తారు, ఒక్క మాటతో తేల్చేస్తారు. ఇందాక చెప్పిన వర్స్ ఏంటి సార్? 3:5 తీతు ఏమండి? 3:10-11 3వ అధ్యాయము 10-11 సార్. ఓకే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వర్డ్స్ సార్. చాలా కరెక్ట్ గా ఉంది. సో ఈ చర్చ మనం ఇంతటితో ఆపేద్దాం, మిగతా సంగతులు వచ్చే వారం తెలుసుకుందాం. సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఈ రోజు క్లాస్ ఎంతవరకు అని ప్రీడిస్టైన్డ్ అయిపోయింది సార్. అంటే ఈ రోజే చెప్పాడా కరెక్ట్ గా సార్? ప్రతిసారి కరెక్ట్ గా చెప్తారు, ఈసారి కొంత కళ్ళు తెరిపించారు. అంటే మనకు ఆ చర్చ వచ్చింది, మా డిస్కషన్ వచ్చింది కాబట్టి మనము 29-30 వర్సెస్ చాలా ఇంపార్టెంట్ వర్స్. అందుకనే ఐ డోంట్ వాంట్ టు రష్. అక్కడ రష్ పరిగెత్తుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 29-30 వర్స్ లో క్లారిటీ వచ్చేదాకా ముందుకు పోకపోవడమే మంచిది అనుకో. అది నికోదేము కూడా చాలా క్లియర్ గా ఉంది. ఆయన స్లీపింగ్ బిలీవర్ గా, ప్యాసివ్ బిలీవర్, సీక్రెట్ బిలీవర్ గా ఉన్న వ్యర్థము అనే, అంతే సార్, అది చాలా బాగా క్లియర్ గా ఉంది సార్. అవును సార్. అంటే ఆల్ గ్లోరీ టు గాడ్, దేవునికే సమస్తమైన మహిమ ఘనతమ్మ. అవును సార్, మీ ద్వారా మాకు చెప్పించారు. దేవుని స్తోత్రం. ఇది కూడా ప్రీడిస్టైన్డ్ సార్. ఇది కూడా ఆయన మంచి ఫైర్ లో ఉన్నారు ఇవాళ. జాకబ్ గారు ఆపకండి సార్. అది రోమన్స్ కి మీరు క్వశ్చన్స్ ఇచ్చారు కదా, అది తెలుగులో కూడా ఇవ్వండి సార్.
అవును సార్, కొంచెం ట్రాన్స్లేట్ explain చేయండి బ్రదర్, ట్రాన్స్లేట్ చేసుకోండి, ఏముందిలే కానీ. మీరు చెప్పండి సార్, మీ ఇంగ్లీష్ ద్వారా వచ్చిన వాళ్ళని ట్రాన్స్లేట్ చేయమని చెప్పండి. అంటే మళ్ళీ మీరు చెప్తే బాగుంటదండి సార్. మీరు టైం ఏం పర్లేదు, ట్రాన్స్లేషన్ ఏముంది. ఏం పర్లేదు సార్, టైం ఉన్నప్పుడు చెప్పండి. మీరు అందరితో ఇంగ్లీషే సార్, మేమే తెలుగు. నేనే సార్ మీరు ఏ ఇంగ్లీష్ భాషలో రాసిన నాకు అభ్యంతరం లేదమ్మా, మొత్తం కలిపి రాసిన ఇబ్బంది ఏం లేదు. అంటే మీ భావం మాకు అర్థం కావాలి సార్, మీ క్వశ్చన్ యొక్క భావం మాకు అర్థం కావాలి, అందుకని యొక్క భావం అర్థం కావాలంటే వైవాక్ సపోర్ట్ చేయాలి. మీ కవి హృదయం అర్థమైతే చాలు సార్. వదిలేండి వదిలేండి, నా తల్లి ఇప్పుడే ఉప్పు కట్టినే, నేను చేసి సేవ చాలా ఉంది, నన్ను చేయనియండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం, క్లోజ్ చేయండి, ఎవరైనా ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. ఈనోష్ ప్రేయర్ చేయమ్మా. సార్ చేస్తాను సార్. కృపా కనికరం గల మా ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి మరి నీవు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి, మరి నీవు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి మరి జూమ్ లో తండ్రి మరి క్లాస్ వినడానికి తండ్రి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేనని స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి మరి సార్లో మీరుండి ప్రభా యేసయ్యా తండ్రి మరి రోమన్స్ తండ్రి మరి బుక్ ఆఫ్ రోమన్స్ ని తండ్రి మరి మాకు క్లారిటీగా తండ్రి మీరు టీచ్ చేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి మరి ప్రభా మరి సార్ చెప్పింది మరి మేము మర్చిపోకుండా తండ్రి మరి ప్రభా అది మా జీవితాల్లో తండ్రి మరి మేము అవలంబించుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి మరి సార్ని మరి అతని మినిస్ట్రీని ప్రభా మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి మరి క్లాస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మరి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ నైట్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు. బై బై. గుడ్ నైట్.